Good evening, friends. Welcome to this session. And minute. సో మళ్ళీ రిక్వెస్ట్ పెడితే నేను చేస్తాను అది రైట్ రైట్ ఓకే ఫ్రెండ్స్. సో మనకు ఈ ఎనర్జీ పాయింట్స్ ఏంటి, అసలు ఎనర్జీ అంటే ఏంటిది, సో మనము ఎనర్జీని సంపాదించాలి, సో అంటే ఏ విషయాలు పట్టుకుంటే మనము ఎనర్జీ గెయిన్ చేస్తాము, మన జీవితంలో హ్యాపీగా ఉంటాము అనే విషయాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే రైట్. సో అసలు ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ద వర్డ్ ఎనర్జీ? ఎనర్జీ అని విన్నారా? ఎనర్జీ అంటే ఏంటిది? సో లెట్ మీ నో ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. సో ప్రతిదానికి ఈరోజు ఎనర్జీ 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 మీకు మీరే శత్రువులు అనేటువంటి క్యాప్షన్ మనం పెట్టడం జరిగింది. మరి మీకు మీరు శత్రువులు ఎలా అవుతారు? అది నిజమేనా? సో అంటే అందులో మనం నేర్చుకోవాల్సిన ఎనర్జీ ఏంటిది, అసలు బ్లాకేజెస్ ఏంటి, అసలు ఎనర్జీ అంటే మీకు ఏం అర్థమైంది? సో లెట్ మీ నో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్ సార్, ఎనర్జీ అంటే ఎప్పటికీ యాక్టివ్ గా ఉండడం సార్. ఎస్, అంటే ఉత్సాహంగా ఏ పనైనా ఎస్, మనం యాక్టివ్ గా చేయగలగడం. రైట్. సో మనము ఎనర్జీ ఉంటేనే యాక్టివ్గా ఉంటాం వాస్తవంగా. మన ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుంది, వాటి కీ పాయింట్స్ ఏంటి, అసలు దేన్ని పట్టుకుంటే మనం ఎనర్జెటిక్గా ఉంటాము, ఒక మనిషి విజయాలు సాధించాలంటే ఏముండాలి, మనం బయట చూస్తున్నటువంటి డబ్బు, అదేవిధంగా హోదా, ఇవన్నీ ఉంటే సరిపోద్దా, మరి దానికి మూల కారణమైనటువంటి విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా చాలా డెప్త్గా ఉంటాయి విషయాలు. బికాస్ ఎందుకంటే ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్, అదేవిధంగా ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఉండే మనకు చాలా విషయాలు మనల్ని నడిపిస్తుంటాయి, సబ్ కాన్షియస్లో ఉన్నటువంటివే. ఆ విధంగా మనకు అర్థమైనప్పుడే మనం ముందుకెళ్తాం. అంతవరకు ప్రపంచం మనకి ఏం నేర్పిందో కేవలం వాటిని పట్టుకొని ముందుకెళ్తున్నాము. సో వాటిని పట్టుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇంతవరకు ఏం సాధించాలన్నది మీకు తెలుసు. మరి అలా కాకుండా అసలు విషయాన్ని మనం పట్టుకుంటే ఎలా ముందుకెళ్తాం అనేదే ఈరోజు వెబినార్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి అందులో చాలా పాయింట్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వాటిలో ఇంకా మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక మీరు మీలో ఉన్న బ్లాక్స్ అన్నింటినీ ఓవర్కమ్ అయ్యి చాలా అద్భుతమైనటువంటి విజయం సాధించవచ్చు. సో ఫస్ట్, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్, రైట్. ఎస్, సో నా స్క్రీన్ కనబడుతుందా? ఓకే. సో స్క్రీన్ కనబడుతుందా? స్క్రీన్ షేర్ అవుతుందా? మీరు అప్పుడప్పుడు చాట్ బాక్స్లో నాకు ఆన్సర్స్ ఇస్తూ ఉండండి, సో దట్ అవర్ క్లాస్ విల్ బి వెరీ లైవ్. ఓకే రైట్. సో ఎస్ కనబడుతుందా? కనబడితే ఎస్ అని టైప్ చేయండి. నా స్క్రీన్ కనబడితే ఎస్ అని టైప్ చేయండి. దట్స్ ఇట్. ఎస్, థ్యాంక్ యూ. ఓకే, ఇంకా సో రజిత కనబడుతుంది. ఓకే, ఎస్. ఇంకా రైట్ 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 రైట్. ఓకే, రాజేశ్వరి మేడం, ఎస్. ఇంకా ఓకే. సో ఇంకా అంతే, 3 ఎస్లు వచ్చినాయి.
చెప్పాను, ఇట్ ఇస్ కంప్లీట్లీ రైట్. ఓకే. సో ఎందుకంటే మీరు పాజిటివ్గా వింటే ఎలాంటి లాభం ఉండదు. ఎందుకంటే బికాస్ ఈ కోర్సెస్ అనేది ఎట్లా ఉంటాయంటే కంప్లీట్గా సబ్ కాన్షియస్ లెవెల్లో ఉంటాయి. మీకు ఎందుకంటే అందులో డెప్త్గా వెళ్తేనే అర్థమవుతుంది. అందుకని మీరు కనెక్ట్ అయి ఉంటే చాలా. ఎస్. రైట్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. సో ఫస్ట్ మొదటగా మీ అందరికీ నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఎందుకంటే బికాస్ సో మీ యొక్క వాల్యుబుల్ టైం ఇక్కడ కేటాయించారు. ఎందుకంటే ఎనర్జీ క్లాస్ అంటే ఏంటో తెలుసుకోవడం కోసం. సో కాబట్టి ఈ క్లాస్ మీరు కోరుకున్నటువంటి సబ్జెక్ట్ ఇస్తుందని ఆశిస్తున్నాను. సో రైట్. సో ఎనర్జీ అంటే ఏంటి అసలు? ఎనర్జీ అంటే ఏంటిది? మనము ప్రతి ఒక్క దానికి అంటుంటాము సో ఎనర్జీ లేదు, ఎనర్జీ లేదు, లేకపోతే ఎనర్జీ ఉంది, ఫుల్ ఎనర్జీలో ఉన్నాను, ఫుల్ జోష్లో ఉన్నాము. అసలు ఏంటి అసలు ఆ ఎనర్జీ అంటే ఏంటిది? ఎనర్జీ అంటే మనం ఫుడ్ తీసుకుంటే ఎనర్జీ వస్తుంది, ఆ ఎనర్జీ? మరి ఏంటిది? ఏ రకమైన ఎనర్జీ అంటే? మై డియర్ ఫ్రెండ్స్, సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ అంటే కంప్లీట్ మన యొక్క మన యొక్క ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటిది కంప్లీట్ ఎనర్జీయే. ఎనర్జీ సిస్టంలోనే నడుస్తున్నాము. సో మన యొక్క హెల్త్ అయినా, మన యొక్క వెల్త్ అయినా, మన యొక్క రిలేషన్ అయినా, సో మనకు సంబంధించిన ఏ విషయాలైనా కూడా మనకు ఆ ఎనర్జీ ఉంటేనే వస్తాయి. గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే హెల్తీగా ఉన్నారో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, హెల్తీగా ఉన్నటువంటి వాళ్ళకు ఎనర్జీ ఉన్నట్టు లెక్క. అదేవిధంగా డబ్బు ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్లకు డబ్బుకు సంబంధించిన ఎనర్జీ ఉన్నట్టు లెక్క. సో అదేవిధంగా మంచి రిలేషన్ ఉందంటే వాళ్ళకు రిలేషన్లో మంచి ఎనర్జీ ఉన్నదని గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే వాళ్ళు ప్యాషన్తో కనెక్ట్ అయ్యారో వాళ్ళ ఎనర్జీతో కనెక్ట్ అయ్యారని గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇక్కడ ప్రతిదీ డబ్బు, ఒక ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు తీసుకుందాం. మనీ అనేది తీసుకుంటే కనుక మనీ అనేది ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పేపర్ నోట్స్ ఆర్ మెటల్ కాయిన్స్. మెటల్ కాయిన్స్ రూపంలో కానీ పేపర్ నోట్స్ రూపంలో కానీ లేదు. సో ఆ డబ్బు రావాలన్నా, ఆ కలర్ పేపర్స్ రావాలన్నా, ఏ వ్యక్తి దగ్గర అయితే ఎనర్జీ ఉంటుందో, ఫినాన్షియల్ ఎనర్జీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ వైపు డబ్బు ఆకర్షించబడుతుంది. చూడండి, చాలా మంది కష్టపడతారు కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. కొంతమంది అసలు కష్టపడరు, వాళ్ళు ఏం చేయరు కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది. కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క ఎనర్జీ. సో మరి ఈ ఈ పాయింట్ 80% ఎబో మిస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ అబ్స్ట్రాక్ట్ ఫామ్. అంటే ఐ మీన్ మనకు కనబడకుండా ఉన్నటువంటి విషయాలు. సో కనబడేటువంటి వస్తువులు, ప్లేసులు మాత్రం కనబడతాయి, వ్యక్తులు మాత్రం కనబడతారు, కానీ ఆ ఎనర్జీ మాత్రం మనకు కనబడదు. మీరు చూడండి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెల్త్ చాలా బాగుందంటే మీలో ఎంతో ఎనర్జీ ఉన్నట్లు లెక్క. మీరు ఎప్పుడైతే ఎనర్జీని సంపాదిస్తారో మీ హెల్త్ అనేది సెట్ అయిపోతుంటుంది. ఇప్పుడు చూడండి, కొంచెం ఒక వ్యక్తి హెల్తీగా లేడు, చాలా డల్గా ఉన్నాడు, అనుకోకుండా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. సో వాళ్ళందరినీ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. తెలియకుండానే ఆ జ్వరం ఎక్కడికో పోయింది, ఆ జలుబు ఎక్కడికో పోయింది. సో తను చాలా హ్యాపీగా వాళ్ళతో కలిసి జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అంటే ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే హెల్త్ అంటే ఇంతసేపు చేయి కదలకుండా ఉన్నది, సో తన యొక్క బాడీ అంతా డల్గా ఉన్నది, జబ్బుతో ఉన్నది. మరి ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ ఇవ్వలేదు, ఎలాంటి టాబ్లెట్ ఇవ్వలేదు, తను ఎలాగా హెల్తీగా తయారైపోయాడు అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఆ ఎనర్జీ అనేది తనకు వచ్చింది. మరి ఎలా వచ్చింది? కెన్ యూ సీ దట్ ఎనర్జీ? మీరు ఆ ఎనర్జీ చూడగలరా? నో, వీ కెన్ ఫీల్ ఇట్. ఏదైనా చూడండి, కొన్ని ఎనర్జీస్ని మనం చూడలేము, బట్ వీ కెన్ ఫీల్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యాన్ వేసామనుకోండి, ఆ గాలి తగులుతూ ఉంటుంది, వీ కాంట్ సీ ఇట్. మనం గాలిని చూడలేము, బట్ వీ కెన్ ఫీల్ ద ఎనర్జీ, వీ కెన్ సెన్స్ ద ఎనర్జీ. అదేవిధంగా ఏసీ ఆన్ చేసామనుకోండి, ఆ చల్లని గాలి వస్తుంది, ఆ చల్లదనాన్ని మీరు ఫీల్ అవుతున్నారు. సో ఆ ఎనర్జీని మనం ఫీల్ కావచ్చు, కానీ మన యొక్క నాకెడ్ ఐతో మనం చూడలేము మై డియర్ ఫ్రెండ్స్. సో అది మనకు చాలా మందికి ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ని చూడగానే ఏమనిపిస్తుంది? వావ్, వెరీ బ్యూటిఫుల్ అనిపిస్తుంటుంది. అదేవిధంగా ఇంకా కొన్ని ప్లేస్లకు వెళ్తే ఆ ప్లేసు అసలు అక్కడ ఉండాలనిపించదు, అక్కడ కూర్చోవాలనిపించదు, అక్కడ అసలు టైం స్పెండ్ చేయాలని అనిపించదు. ఎందుకు అంటే దానికి కొంచెం ఎనర్జీ ఉంటుంది. అంటే ఇక్కడ ప్రపంచంలో ప్రతి ఒక్క దానికి కూడా, ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీతో తయారైంది, గుర్తుపెట్టుకోండి. సో మనకు ముఖ్యంగా
ఎనర్జీ సబ్జెక్ట్ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ ఎనర్జీ సబ్జెక్టే, ఎనర్జీ అనేది మన జీవితంలో 4 విషయాలను నడిపిస్తున్నది. ఒకటి ఏంటంటే హెల్త్, రెండోది వెల్త్, మూడోది రిలేషన్, అదేవిధంగా మనకు మన యొక్క ప్యాషన్, అంటే మనం చేసే పని చాలా అద్భుతంగా జరగాలి, అందరికన్నా చక్కగా చేయాలి, చాలా ముందుకు వెళ్ళిపోవాలి, ఎక్కడికో ఎదగాలనుకుంటే మనకేం కావాలి? ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ అనేది ఎక్కడ వస్తుంది? మనకు ప్యాషన్ నుండి వస్తుంది ఆ వర్క్లో. ఓకే, అదేవిధంగా రిలేషన్లో ఎక్కడ వస్తుంది? మన సబ్ కాన్షియస్ మైండ్ వస్తుంది. మన యొక్క వెల్త్ యొక్క ఎనర్జీ ఎక్కడ వస్తుంది? మన లోపల నుండి వస్తుంది. మన హెల్త్ బాగుండడానికి ఎనర్జీ ఎక్కడ వస్తుంది? మన లోపల నుండి వస్తుంది. సో ఇవన్నిటికి మూల కారణం హెల్త్, వెల్త్, రిలేషన్ అండ్ ప్యాషన్కు మూల కారణమైనటువంటిది ఎనర్జీ. ఎప్పుడైతే మీరు ఎనర్జీతో కనెక్ట్ అవుతారో ఖచ్చితంగా మీరు అద్భుతాలు చేస్తారు. మీకు చాలా చాలా వండర్ఫుల్ థింగ్స్ అన్ని మీ జీవితంలో జరుగుతుంటుంది. సో మరి ఆ ఎనర్జీ కోసం ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వీఆర్ ఆల్ ఎనర్జీ బీయింగ్స్. గుర్తుపెట్టుకోండి, మనమంతా కూడా ఎనర్జీ బీయింగ్స్. అంటే మనమంతా కూడా ఎనర్జీతో నడుస్తున్నాము. ఎనర్జీ లేకుండా మనం ఉండలేము. గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా అంటే మన ఇంట్లో బల్బు కానీ, ఫ్యాన్ కానీ, లేకపోతే ఏసీ కానీ, కూలర్ కానీ, ఫ్రిడ్జ్ కానీ ఏదైనా కావచ్చు. ఇవన్నీ నడవాలంటే దానికి ఎనర్జీ కావాలి. ఏంటిది ఎనర్జీ అంటే ఎలక్ట్రిసిటీ. ఓకే, పవర్ ఉంటేనే ఇవన్నీ నడుస్తాయి. పవర్ ఉంటేనే బల్బు వెలుగుతుంది. పవర్ ఉంటేనే ఫ్యాన్ తిరుగుతుంది. పవర్ ఉంటేనే ఏసీ ఆన్ అవుతుంది. పవర్ ఉంటేనే కూలర్ తిరుగుతుంది. మరి ఆ పవర్ని మీరు చూడగలరా? చూడలేము. బట్ వీ కెన్ ఫీల్ ఇట్. అది ఒక రూపం తీసుకున్నప్పుడు మనం చూడగలము. బల్బు వెలుగుతున్నప్పుడు ఎస్ ఇక్కడ పవర్ ఉందని తెలుసుకుంటాం. మరి అలాగే ఒక వ్యక్తిలో ఎనర్జీ ఉన్నదన్నట్టు మీరు ఎట్లా తెలుసుకుంటారు? అంటే మనం లైవ్గా ఉన్నాం, మనం జీవించి ఉన్నాం అంటే మనకు ఎనర్జీ ఉన్నట్టు. కాకపోతే కొంచెం ఎక్కువ ఎనర్జీ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా, జాలీగా ఆడుతూ ఉంటాం, పాడుతూ ఉంటాం, అందరితో చాలా ఫ్రెండ్లీగా కలిసి ఉంటాం, చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఎప్పుడైతే ఎనర్జీ తగ్గిందో అప్పుడు తెలియకుండా డల్గా అయిపోతాం, డిమ్ అయిపోతాం, ఎవరితో కలవాలన్నా చాలా ఇబ్బంది పడుతుంటాం. సో ఇవన్నీ జరుగుతుంటాయి మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి కంప్లీట్ ఒక మాటలో చెప్పాలంటే వీఆర్ ఎనర్జీ బీయింగ్స్. మనమంతా కూడా ఎనర్జీ బీయింగ్స్. ఈ ఎనర్జీని పొందడం కోసం రకరకాల పనులు చేస్తుంటాం మనం. ఒక అడవికి వెళ్ళారనుకోండి, అడవికి వెళ్ళి అక్కడ ప్రకృతిని చూస్తూ ఆస్వాదించారనుకోండి, సో మీ యొక్క ఎనర్జీ లెవెల్ పెరిగిపోతుంది. అందుకనే ఎక్కడైనా కొంచెం బ్యాడ్ న్యూస్ జరిగినటువంటి ఇళ్లలో కానీ, ఎవరైనా చనిపోయినప్పుడు కానీ వాళ్ళ యొక్క ఎనర్జీస్ అన్ని లో అయిపోతాయి. సో అదేవిధంగా ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళ ఎనర్జీస్ అన్ని లో అయిపోతాయి. సో అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళను ప్లేస్ షిఫ్ట్ చేస్తారు, వేరే ఇంట్లోకి పంపించడం కానీ, ప్రకృతిలోకి పంపడం కానీ, టూర్స్ అండ్ ట్రావెల్స్ కానీ తీసుకెళ్ళడం కానీ ఇలా చేస్తారన్నమాట. ఎందుకు అంటే వాళ్ళ యొక్క ఎనర్జీ పెరగాలి. వాళ్ళ యొక్క ఎనర్జీ పెరగాలంటే వాళ్ళు ప్లేస్ చేంజ్ కావాలి. వాళ్ళు ఒక కొత్త ప్లేస్లోకి వెళ్తే కనుక ఆ కొత్త విషయాలు చూసినప్పుడు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి మూవీస్ చూడడం కావచ్చు, కొందరికి బుక్స్ చదవడం కావచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి ఎనర్జీని పెంచడం కోసం. కొందరు గుడికి వెళ్ళడం కావచ్చు, అక్కడ ఒక వారం రోజులు పూజలు, పునస్కారాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం వల్ల ఏమైందంటే ఎనర్జీ అనేది పెరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. పద్ధతులు చాలా ఉన్నాయి, ఒక్కటని కాదు మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ పద్ధతుల్లో ఏది పాటించినా మీ ఎనర్జీ అనేది పెరుగుతుంది. సో ఈ ఎనర్జీ ఎప్పుడైతే పెంచుకోవాలనుకుంటారో, సో ఎప్పుడైతే డౌన్ అవుతుందో అప్పుడు చాలా యాక్టివిటీస్ చేసి మనం పెంచుకుంటాం. సో కంప్లీట్గా ఒక మాటలో చెప్పాలంటే మనం ఎనర్జీ బీయింగ్స్. మనం ఎనర్జీ పెంచుకుంటే మనం చాలా హ్యాపీగా ఉంటాము. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనమంతా ఎనర్జీ బీయింగ్స్. సో ఎవ్రీథింగ్ ఈస్ మన యూనివర్స్ లో ఉన్నటువంటి ప్రతిదీ, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎనర్జీ. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అసలు మనం కేవలం పరిమితం అయిపోయాము. నేను మనిషిని, సో నేను సంపత్ కుమార్ని, నా బాడీ ఇది. ఎనీ ప్రాబ్లం? ఓకే, రైట్. సో ఈ యూనివర్స్ అంతా కూడా ఎనర్జీతో తయారైపోయింది. సో ఎక్కడ ప్రతిదీ ఈ యూనివర్స్ లో ఎనర్జీనే. ఎనర్జీ కాకుండా ఇంకేది లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. సో ఈ యూనివర్స్ లో తయారైన ప్రతిదీ ఎనర్జీతోనే ఉన్నది. సో ఎప్పుడైతే ఆ ఎనర్జీ అనేది ఏ విధంగా తయారై ఉన్నదంటే, సో ఏ మెటీరియల్ తీసుకున్నా కూడా అది ఎనర్జీనే. ఒక మెటీరియల్ తీసుకుంటే కనుక ఆ మెటీరియల్ దేంతో తయారైంది అంటే మాలిక్యూల్స్తో తయారైంది.
మాలిక్యూల్స్ అనేది దేంతో తయారైంది? మన యొక్క ఆటంతో తయారైంది. అదంతా ఎందుకండి, మన శరీరం తీసుకుంటే కనుక అది కూడా ఆటమ్స్తో తయారైంది, కణాలతో తయారైపోయింది. సో మనం కేవలం దేనికి పరిమితం అయిపోయామంటే, సంపత్ కుమార్ అంటే ఈ బాడీ అంతే, ఈ కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు, సో ఇవి ఇవి మాత్రమే మనము నేను అనుకుంటున్నాము. కానీ నువ్వు ఈ బాడీ అనేది కాదు. సో యు ఆర్ ద ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ ఎనర్జీ. ఎవరిదో వాయిస్ వస్తుంది, ఒకసారి ఆఫ్ చేసుకుంటా, ఒక్క నిమిషం. నేను ఆఫ్ చేస్తున్నా, మళ్ళీ ఆన్ చేస్తున్నారు, ఆన్ చేయకండి. రైట్, థ్యాంక్ యూ. ఓకే. సో ఫ్రెండ్స్, సో ఎప్పుడైతే ఈ ప్రకృతిలో ప్రతిది కూడా ఎనర్జీతో నడుస్తున్నది. సో నేను ఈ ఫిజికల్ బాడీ అని అనుకోవడం కాదు, అసలు నా ఫిజికల్ బాడీని నడిపిస్తున్నటువంటి ఎనర్జీ ఉంది అని గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా మెటీరియల్ అయినా, మెటీరియల్ దేంతో తయారైంది? మాలిక్యూల్స్తో తయారైంది. మాలిక్యూల్స్ దేంతో తయారైంది? ఆటమ్స్తో తయారైంది. మరి ఏ ఆటం దేంతో తయారైంది? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యూనివర్స్ మొత్తం కూడా ఎనర్జీతో తయారైంది. సో ఆ ఎనర్జీలో లాస్ట్ విషయం ఏంటంటే మాలిక్యూల్, ఐ మీన్ ఆటమ్. సో ఈ ఆటమ్ అనేది ఎనర్జీతో తయారైంది. అన్ని దాని మైన్యూట్ థింగ్ ఏంటంటే ఆటమ్తో కొన్ని మాలిక్యూల్స్ కలిస్తే ఒక మెటీరియల్ తయారైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ తీసుకున్నా, గోల్డ్ తీసుకున్నా, సిల్వర్ తీసుకున్నా, వుడ్ తీసుకున్నా, ఏదైనా తీసుకొని మీ బాడీ తీసుకున్నా, వాటన్నీ కూడా అది దేంతో తయారైందంటే ఆటంతో తయారైంది. అన్నిటికి విడదీస్తూ పోతే చివరికి ఆటంగా మిగిలిపోతుంది. మన దగ్గర కొన్ని వందల కోట్ల ఆటమ్స్తో మన బాడీ తయారైపోయింది. సో కాబట్టి అన్నిటికి బేస్గా తీసుకుంటే దేంతో ఉందంటే ఒక ఆటంతో తయారైంది. మరి ఆటం ఏముంది అంటే, ఆటం చుట్టూ, అణువు చుట్టూ ఏముంటది అంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదేవిధంగా లోపల వైపు పాజిటివ్కి సంబంధించినటువంటి ప్రోటాన్స్ ఉంటవి, న్యూట్రాన్స్ ఉంటవి. కానీ వాటి మధ్యలో ఉన్నటువంటిది ఎనర్జీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఒక కణం ఏదైతే ఉందో, ఏ కణం అయితే, ఒక చిన్న కణాన్ని, మన కంటికి కనబడకుండా ఉండే భాగాన్ని కణం తీసుకుంటే, ఆ కణం చుట్టూ, ఆ కణం లోపల ఎనర్జీ ఉంటుంది, సెంటర్లో ఎనర్జీ ఉంటుంది, ఆ చుట్టూ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అనేది తిరుగుతూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. కణంలో ఎలాంటి రూపం అయితే ఉందో, ఈ యూనివర్స్ మొత్తం మీద కూడా అదే ఎనర్జీ ఉన్నది. సో కణం అనేది ఈ యూనివర్స్ యొక్క మినియేచర్, గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న కణం అనేది ఈ యూనివర్స్ యొక్క మినియేచర్. అంటే ఈ బ్రహ్మాండంలో మొత్తం ఏదైతే ఉందో అదంతా ఒక కణంలో ఉంది. సో ఇవన్నీ మీరు ఫిలాసఫీగా వినుంటారు. సో కాబట్టి ఆ సెంటర్లో ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ ఎనర్జీ న్యూట్రాన్ను, ప్రోటాన్స్ను తన చుట్టూ రివాల్వ్ అయ్యే విధంగా చేస్తూ ఉంటుంది. సో ఈ ఎనర్జీ అనేది, దానికి ఎక్కడా చావు లేదు మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో ఇది అర్థమైంది అనుకుంటా. సో కాబట్టి మనము, నా బాడీ, నా మైండ్, నా కాళ్ళు, నా చేతులు అని కాదు, అసలు ప్రతి కణం మీరు హెల్తీగా ఉంచుకోగలిగితే, ప్రతి కణాన్ని మీరు కనుక కేర్ తీసుకోగలిగితే, సో మీరు అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని సంపాదించవచ్చు. సో అది ఎలా అనేది మనం ముందు చూస్తూనే ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ విషయం ఏంటంటే, సో మనమంతా కూడా ఎనర్జీ బీయింగ్స్, అంటే ప్రతిది కూడా ఎనర్జీతో తయారై ఉన్నది. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అందుకనే సో ఎయిన్స్టీన్ అంటాడు ఏంటంటే E=mc² అంటాడు. అంటే ఎనర్జీ అనేది ప్రతి దాంట్లో ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక మాస్ ఉంటుంది. సో దాంట్లో కొన్ని చేంజెస్ చేయడం వల్ల మనం అద్భుతాలు చేయొచ్చు అని చెప్తారనమాట. సో తన యొక్క అలా మార్చే సిద్ధాంతం కనుగొన్నాడు, E=mc² కనుగొన్నందుకే సో అది పాజిటివ్ వాడడం కాకుండా అది నెగిటివ్గా వాడి ఆటమ్ బాంబ్స్ తయారు చేశాడు. అంటే ఎంత ఎనర్జీ చూడండి. అంటే స్లోగా మూవ్ అవుతున్నటువంటి న్యూట్రాన్స్ను పంపిస్తే కనుక అది బ్లాస్ట్ చేయొచ్చు. హిరోషిమా, నాగాసాకి దగ్గర వేసినటువంటి ఆటమ్ బాంబ్స్ యొక్క పరిస్థితి చూస్తే, అది ఎంత, ఒక కణం కనుక, ఒక కణాన్ని, ఒక ఎనర్జీని కనుక బ్లాస్ట్ చేయగలిగితే, దాన్ని రిలీజ్ చేయగలిగితే ఎంత శక్తి వస్తుందో తను కనుగొన్నాడు. కానీ దాన్ని నెగిటివ్గా ఆటమ్ బాంబ్స్కి తయారు చేసినప్పుడు తను చాలా బాధపడ్డాడు. అంటే మనం సింపుల్ వ్యక్తులం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మనం అంతా ఎనర్జీ బీయింగ్స్. సో కాబట్టి సో దట్ ఈస్ ద ఎనర్జీ మై డియర్ ఫ్రెండ్స్. సో తర్వాత మనకి, సో ఎనర్జీ గురించి మనం మాట్లాడితే, ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అనేది ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు ఒకేలా ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. దానికి మూమెంట్ ఉంటుంది, ఎనర్జీకి మూమెంట్ ఉంటుంది. ఒకసారి చెయ్యి ఇలా ఊపండి, ఇది ఫ్రీక్వెన్సీ. సో ఈ చెయ్యి ఇలా ఉంటే మామూలుగా, కానీ ప్రతి ఒక్కదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది.
మీరు బాధలో ఉన్నప్పుడు ఒక ఫ్రీక్వెన్సీలు ఉంటారు, సంతోషంలో ఉన్నప్పుడు ఒక ఫ్రీక్వెన్సీలు ఉంటారు, ప్రేమలో ఉన్నప్పుడు ఒక ఫ్రీక్వెన్సీలు ఉంటారు, కోపంతో ఉన్నప్పుడు ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటారు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆ ఎనర్జీ ఎలాంటి ఫ్రీక్వెన్సీలో ఉంటుందో అలాంటి ఫామ్, అలాంటి రూపం మనం తీసుకొని ఉంటాం, గుర్తుపెట్టుకోండి. సో మన యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి ఈవెన్ మన బాడీస్ కూడా ఇప్పుడు ఈ బాడీ లాగా తయారైనాయి అంటే ఎనర్జీ అనేది దాని యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గించుకున్నది కాబట్టి మన బాడీలు తయారైపోయినాయి. సో ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయో అప్పుడు మనలో ఒక అతీతమైన అద్భుతమైన శక్తులు వస్తాయి మనకి. ఇవన్నీ కూడా ఒక మైథాలజికల్ పరంగా ఆలోచిస్తే మాయా మంత్రం అనుకుంటాము, కానీ సైంటిఫిక్గా మనం ఎప్పుడైతే చూస్తామో మనము అప్పుడు మనకు అర్థమవుతుంది. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇవన్నీ ఈ లాస్ అని అప్లై చేసినప్పుడు ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి వచ్చే విషయం అర్థమవుతుంది ఎనర్జీలో ఉన్నప్పుడు. చూడండి, మీకు కూడా చాలా సందర్భాలు జరిగి ఉంటాయి. ఒక వ్యక్తిని గుర్తు తెచ్చుకోగానే వాళ్ళ దగ్గర నుంచి కాల్ వస్తుంది మీకు. ఎందుకు అంటే మీ ఎనర్జీ అని పెరిగిపోయింది. సో ఇక్కడ ప్రతి అంటే ఫ్రీక్వెన్సీని బట్టి ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ వస్తువు ఆ రూపం అనేది తయారైంది మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఫ్రీక్వెన్సీకి ఒక ఫామ్ ఉంటుంది, ఒక రూపం ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ అంటే దాని యొక్క స్పీడ్ అనమాట. సో ఎలా పైన చూడండి, చాలా స్పీడ్గా ఉన్నది ఆ ఫ్రీక్వెన్సీ, చాలా స్పీడ్గా వైబ్రేట్ అవుతున్నది అనమాట. పైన కింద పిక్చర్ చూస్తే కనుక చాలా స్లోగా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో ఎవరైతే ఎనర్జెటిక్గా ఉన్నారో వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎవరైతే ఎనర్జీగా లేదో వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీ అనేది మనము మీరు ఈ క్లాసులో ఇంకా ముందు నడుస్తున్న కొద్దీ మన ఫ్రీక్వెన్సీ ఎలా పెంచుకోవాలి, ఎలా మనం తగ్గిపోతుంది ఫ్రీక్వెన్సీ అనేది మనం చూస్తాము. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. ఒక విషయం చూడండి, మన దగ్గర చాలా మంది ప్రజలు ఉంటారు, అంటే మన ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ బాడీ అంతా ఒకటే, 2 కళ్ళు ఉంటాయి, ఒక ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, 2 చేతులు, 2 కాళ్ళు ఉంటుంది, కానీ దే ఆర్ నాట్ సేమ్. వాళ్ళు సేమ్ కారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్లో డిఫరెన్స్ ఉంటుంది. దురదృష్టం ఏంటంటే అందరు సేమ్ అనుకుంటున్నాం, అందరు సేమ్ కానే కారు. ఇద్దరు ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి పిల్లలు ఇద్దరు కూడా సేమ్ కారు. వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ వేరు, వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ వేరు. సో ఏ విధంగానైతే హ్యాపీ పీపుల్, సాడ్ పీపుల్, ఇప్పుడు హ్యాపీగా ఉండే పీపుల్ అనుకోండి, వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. బాధపడే వాళ్ళు, వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్, వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ అలాగ ఉంటుంది. సో పేదవాళ్ళు, వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ ఒక రకంగా ఉంటుంది. రిచ్ పీపుల్, వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ ఒక రకంగా ఉంటుంది. అందుకే చూడండి, ఎవరైనా బాధపడే వాళ్ళ దగ్గరికి సంతోషంగా ఉన్న వాళ్ళు పోయిన అనుకోండి, వీళ్ళని చూస్తే వాళ్ళ కోపం వస్తుంది, వాళ్ళని చూస్తే వీళ్ళ కోపం వస్తుంది. ఎందుకు అంటే ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ కావు. గుర్తుపెట్టుకోండి, ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ కావు. అదే హ్యాపీగా ఉండేవాళ్ళు దగ్గరికి వచ్చారనుకోండి, తెలియకుండానే వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది, వాళ్ళ మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. ఇది చూడండి, ఈరోజు మనం లెసన్ చెప్పుకుంటున్నాము, కానీ మీరు ప్రాక్టికల్గా మీ లైఫ్లో, మీ ఫ్యామిలీలో చూస్తే కనుక ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. మీరు సాడ్గా ఉన్నారనుకోండి, మనం మళ్ళీ ఒక్కోసారి తిట్టేస్తుంటాం, ఏమని, నువ్వు ఇలా సాడ్గా కూర్చోకు, నాకు చూడడానికి చిరాకు అనిపిస్తుంది, ఎందుకు ఇలా కూర్చోంటావు ఎప్పటికీ అని అంటావు. ఎందుకు అంటే అదే నువ్వు కూడా బాధగా ఉన్నావు అనుకోండి, బాధగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, వాళ్ళ దగ్గరికి పోయి కూర్చొని వాళ్ళ విషయాలు షేర్ చేసుకుంటూ ఇంకో 4 విషయాలు వాళ్ళకి యాడ్ చేస్తూ మళ్ళీ ఇద్దరు కలిసి మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఎందుకు అంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది. సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇద్దరు వ్యక్తులు ఒకే ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళు మాత్రమే కలుస్తారు. ఇద్దరు వ్యక్తులు ఒకే ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళు మాత్రమే, ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది సేమ్ ఉన్న వాళ్ళు మాత్రమే కలుస్తారు. బాధగా ఉన్న వాళ్ళతోనే కలిసి ఉండడానికి ప్రయత్నిస్తారు. హ్యాపీగా ఉన్న వాళ్ళతో కలిసి ఉండడానికి ప్రయత్నిస్తారు. ప్రయత్నించడం కాదు, అది నడిపిస్తుంటుంది. మీరు వద్దనుకున్నా అక్కడికి వెళ్తారు. ఎందుకు అంటే మీ ఎనర్జీ అనేది అట్రాక్ట్ చేస్తుంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు కాదు, మీ మనసు కాదు, మీ బాడీ కాదు నడిపేది, మీ యొక్క ఎనర్జీ సిస్టమ్ నడిపిస్తుంటుంది. సో కాబట్టి ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్న వాళ్ళు రిచ్ పీపుల్తోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. అదేవిధంగా పూర్ పీపుల్తో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, పూర్ పీపుల్ అయినా రిచ్ పీపుల్ అయినా వాళ్ళ యొక్క కామన్ పాయింట్ ఉందనుకోండి, నాలెడ్జ్ పరంగా ఉన్నారనుకోండి, నాలెడ్జ్ పరంగా వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ సేమ్ అయినప్పుడు పేదవాళ్ళైనా ధనికులైనా కూడా వాళ్ళు ఏ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయ్యారో ఆ నాలెడ్జ్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీ కనుక సేమ్ ఉంటే అక్కడ వాళ్ళకు మ్యాచ్ అవుతుంది. గుర్తుపెట్టుకో. ఇంతేగాని నేనేదో వాళ్ళతో కలుస్తున్నాను, వాళ్ళు నా ఫ్రెండ్స్, వీళ్ళు నా ఫ్రెండ్స్ అనడానికి లేదు.
అందుకనే ఎప్పుడైతే మనము హ్యాపీగా ఉంటామో హ్యాపీగా ఉన్న వాళ్ళతోనే కలుస్తాము. ఎప్పుడైతే తను సాడ్గా అయిపోతాడో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేస్తాము. వాళ్ళ యొక్క వాళ్ళతో వాళ్ళతో కలిసి తిరగడం అనేది మానేస్తుంటాం తెలియకుండానే. లేక వెళ్ళినా కూడా బలవంతంగా వెళ్తారు కానీ ఇన్నర్గా మాత్రం ఇష్టంగా అనేది పోవడం జరగదు. ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెరిగిందో మళ్ళీ మీ ఫ్రెండ్షిప్ అనేది చాలా బాగుంటుంది. అది ఎవరైనా పిల్లలైనా, తల్లైనా, తండ్రి అయినా, పిల్లలైనా, ఎనీ రిలేటివ్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, కలీగ్స్ అయినా, ఎవరైనా. సో కాబట్టి ఇక్కడ ఎలాంటి పీపుల్కి అంటే ఎలాంటి ఎనర్జీలో ఉన్నటువంటి పీపుల్కి అలాంటి ఎనర్జీలో ఉన్నటువంటి పీపులే వాళ్ళు కనెక్ట్ అవుతారు. వాళ్ళు మాత్రమే కలిసి ఉండగలరు. వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ అనేది ఖచ్చితంగా కొనసాగుతుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాడ్ పర్సన్ కనుక హ్యాపీగా ఉండే వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నాడు అనుకోండి, తెలియకుండానే వాళ్ళ లోపల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకుంటే కనుక అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా ఫ్రీక్వెన్సీని పెంచుకోకుండా ఉంటే సో అర్థం కాని విషయాలు ఇవే. చాలా హ్యాపీగా ఉందామని పెళ్లి చేసుకుంటారు. కానీ ఒక సంవత్సరానికి డివోర్స్ అయిన కేసులు ఎన్నో ఉన్నాయి చూసారు. ఈ రోజు నచ్చినటువంటి కొడుకు వచ్చే సంవత్సరం నచ్చట్లేదు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీస్ చేంజ్ అయిపోయినాయి. ఎప్పుడైతే వాళ్ళ యొక్క అలైన్మెంట్, వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఒకే దగ్గర ఉంటుందో, ఒకే లెవెల్లో ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కలిసి ఉంటారు. లేదంటే ఫిజికల్గా కలిసి ఉంటారు కానీ వాళ్ళు ఎమోషనల్గా అదేవిధంగా ఎనర్జీ పరంగా కనెక్ట్ అయి ఉండరు. సో దిస్ ఈస్ అంటే వాళ్ళ యొక్క పీపుల్స్ కూడా ఎనర్జీ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి వాళ్ళు కలిసి ఉంటారు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు దూరంగా ఉంటారు. అంటే మనల్ని దూరంగా ఉంచేది, దగ్గర ఉంచేది ఏంటిదంటే మన యొక్క ఎనర్జీ లెవెల్సే, గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ, ఒక పేదవాడు ఉన్నాడు. పేద ఫ్రీక్వెన్సీ అంటే పూర్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి ఒక వ్యక్తికి కనుక ₹1,00,00,000 ఇచ్చామనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒక నెలకో, 2 నెలలకో మళ్ళీ సేమ్ స్టేట్‌కి వచ్చేస్తాడు. ఎందుకు అంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ లేదు. ఆ డబ్బును ఆపుకునేంత ఫ్రీక్వెన్సీ వాళ్ళకి లేదు. అదేవిధంగా ధనవంతుని దగ్గర నుండి డబ్బు పోయిందనుకోండి, సో తన యొక్క ఫ్రీక్వెన్సీ హైగా ఉంటది కాబట్టి, ఈ ఫ్రీక్వెన్సీ అట్రాక్ట్ చేస్తుంటది. ఏదో ఒక రకమైన మార్గంలో ఆ డబ్బు తనకు వస్తూ ఉంటది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో చూడండి, మీ రిలేషన్ పరంగా గూడా ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క కొందరిలో ఏముంటదంటే, ఒక 4 రోజుల తర్వాత వాళ్ళు ఎక్కువ మాట్లాడలేరు. ఏ ఫ్రెండ్‌తో అయినా ఎక్కువ రోజులు ఉండలేరు. ఎందుకంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ అనేది అలాగుంటది. కాబట్టి వాళ్ళకి అలాగే జరుగుతుంటది. ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకోగలుగుతారో, అప్పుడు మాత్రమే వాళ్ళు ముందు అద్భుతాలు చేయగలరు. వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా జీవించగలరు. ఆ ఫ్రీక్వెన్సీ అనేది అర్థం చేసుకున్నప్పుడే. సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం మనం చేయొచ్చు. ఏందంటే ఉదాహరణకు ఇక్కడ మనీ పరంగా ఆలోచిస్తే గనక ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ ఉన్నాడనుకోండి. సో, అంబానీకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,00,00,000 కావాలా అని అన్నామనుకోండి, తనకు పెద్దగా ఇష్టం ఉండదు. 10,00,00,000 కాదు నాకు 100,00,00,000, 1,000,00,000 కావాలని అంటాడు. ఎందుకంటే తన యొక్క ఫ్రీక్వెన్సీ అది. తన యొక్క ఆలోచన. అంటే దాంట్లో తనకు కావాల్సినయన్నీ ఏముంటాయంటే, తన యొక్క థాట్, తన యొక్క ఫీలింగ్, తన యొక్క బిలీఫ్ సిస్టమ్, అదేవిధంగా తన యొక్క యాక్షన్ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా 100 క్రోర్స్‌కి, 1000 క్రోర్స్‌కి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీ అనేది ఉంటదక్కడ. సో, అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ మ్యాన్ తీసుకెళ్ళి నీకు 1000,00,00,000 కావాలంటే అసలు ఊహించలేడు అతను. ఎందుకంటే అంత ఫ్రీక్వెన్సీ తనకు లేదు. కాబట్టి తనకు ఒక 10,00,000 20,00,000 అయితే ఓకే అనే ఫ్రీక్వెన్సీలో ఉంటాడు. తన యొక్క థాట్ అలాగే ఉంటది. తన యొక్క యాక్షన్ అలాగే ఉంటది. తన యొక్క బిలీఫ్ అలాగే ఉంటది. తన యొక్క ఫీలింగ్స్ అలాగే ఉంటాయి. ఎప్పుడైతే ఇలాంటి ఫీలింగ్స్ ఇలా ఉంటాయో వాళ్ళు దాన్నే అట్రాక్ట్ చేస్తారు తప్ప వేరే దాన్ని అట్రాక్ట్ చేయలేరు. ఒకవేళ అది వచ్చినా కూడా వాళ్ళ దగ్గరికి రాదు. వాళ్ళు తీసుకునే శక్తి వాళ్ళకుండదు. సో, అదే విధంగా ఎవరైతే హై ఫ్రీక్వెన్సీ ఉన్నారో వాళ్ళు తక్కువ తీసుకుందాం అనుకున్నా తెలియకుండానే వాళ్ళ నుండి ఎన్నో స్కిల్స్ బయటకొస్తది. ఎక్కువ ఇన్‌కమ్‌ని వాళ్ళు తీసుకోవడం అనేది జరిగిపోతుంటది. ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ రిలేషన్ అండ్ హెల్త్ ఆల్సో. ఎప్పుడైతే మీరు హయ్యర్ ఫ్రీక్వెన్సీతో ఉంటారో మీ హెల్త్ అనేది సెట్ అవుతుంటది. అదేవిధంగా ఎప్పుడైతే హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటారో మీరు మంచి రిలేషన్‌ను అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. కొందరు చూడండి, ఒక వ్యక్తి దగ్గరికెళ్ళినాక ఒక కొత్త వ్యక్తి వచ్చారంటే గొడవలే స్టార్ట్. దాదాపు పక్కింటి వాళ్ళతో 80% గొడవలుంటాయి. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ లేదు. హై ఫ్రీక్వెన్సీ లేదు. ఆ ఫ్రీక్వెన్సీ లేకపోవడం వల్ల వాళ్ళ గొడవలు, వివాదాలనేది రావడం జరుగుతుంటది. సో, కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే ఈ పీపుల్ అందరూ కూడా ఎవరికైతే ఎవరి ఫ్రీక్వెన్సీ లెవెల్స్‌ని బట్టి వాళ్ళు ఉంటారు. సో, ఇక్కడ చూడండి, ఇదొక ఆహ్, ఎవ్రి పర్సన్ హాస్ ఎ ఫ్రీక్వెన్సీ. ప్రతి పర్సన్‌కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటది. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పేదవాళ్ళను, ధనవంతుల్ని చూస్తే గనక వాళ్ళకు థర్మోస్టాట్ ఉంటదనమాట. థర్మోస్టాట్ అంటే మీకు తెలుసా?
థర్మోస్టాట్ అంటే ఒక రూమ్లో ఇంత టెంపరేచర్ ఉండాలని ఫిక్స్ చేసామనుకోండి ఏసీ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 24లో ఫిక్స్ చేసామనుకోండి, 26 అయింది అనుకోండి, దాన్ని చల్లగా చేసి 24కి తీసుకొస్తుంది. అదేవిధంగా 22 అయింది అనుకోండి, కాసేపు ఆఫ్ అయిపోయి మళ్ళీ 24 వచ్చే విధంగా చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ థర్మోస్టాట్. ఇవన్నీ మీకు తెలుసు. ఈ రిఫ్రిజిరేటర్లో కానీ ఐరన్ బాక్స్లో కానీ అన్నింటిలో వాడతాం. ఏ పాయింట్ దగ్గర సెట్ చేస్తామో ఆ పాయింట్ దగ్గర వచ్చిన తర్వాత ఆ హీట్ కావడం ఆపేస్తుంది అది. ఒకవేళ తగ్గింది అనుకోండి, మళ్ళీ ఆటోమేటిక్గా అది ఆన్ అవుతుంది. ఆన్ అయ్యి మళ్ళీ మనం ఎక్కడైతే సెట్ చేసామో అక్కడికి వచ్చి ఆఫ్ అయిపోతుంది మళ్ళీ. సో దిస్ ఇస్ కాల్డ్ థర్మోస్టాట్. సో దీనికి సంబంధించినటువంటి థాట్స్, బిలీఫ్స్, ఫీలింగ్స్, యాక్షన్స్ అన్ని వాళ్ళ లోపల ఉంటాయి. సో మన యొక్క థర్మోస్టాట్, మన యొక్క ఫినాన్షియల్ థర్మోస్టాట్ కానీ, మన యొక్క హెల్త్కి సంబంధించిన థర్మోస్టాట్ కానీ, అదేవిధంగా మన యొక్క రిలేషన్కి సంబంధించిన థర్మోస్టాట్ కానీ, ఇవన్నీ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా అంటే ఎనర్జీ సిస్టమ్తో ఫిక్స్ అయి ఉన్నాయి. సో కాబట్టి ఈ ఎనర్జీ సిస్టమ్తో ఫిక్స్ అయినటువంటి థర్మోస్టాట్ అది ఏం చేస్తుంది అంటే, నీకు ఎక్కువ డబ్బు వచ్చినా దాన్ని ఖర్చు అయ్యే విధంగా చేస్తుంది, తక్కువ అయిపోయినా కూడా మళ్ళీ సరిపడే విధంగా తీసుకొస్తూ ఉంటుంది. రిలేషన్ అయినా కూడా ఎవరితోనా గొడవ పెట్టుకునేటువంటి తత్వం మనలో ఉన్నదనుకో, ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ, ఒక ఇద్దరు ముగ్గురి కన్నా ఎక్కువ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయలేడు అనుకోండి, అది తన థర్మోస్టాట్ అయితే కనుక నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ కాగానే ఆటోమేటిక్గా ఇద్దరితో వివాదాలు అయిపోయి తను విడిపోతారు. అదేవిధంగా ఫ్రెండ్స్ తగ్గారు అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఫ్రెండ్స్ తగ్గారు అనుకోండి, ఆటోమేటిక్ తెలియకుంటే మళ్ళీ అట్రాక్ట్ చేసి వేరే ఎక్కడున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కొత్త కొత్త ఫ్రెండ్స్ కలుపుకొని ఒక ముగ్గురు ఫ్రెండ్స్తో వాళ్ళు మెయింటైన్ చేస్తాం. సో దిస్ ఈజ్ కాల్డ్ థర్మోస్టాట్. హెల్త్ పరంగా కూడా కొంచెం ఆ థర్మోస్టాట్ ఒక లెవెల్లో సెట్ అయి ఉంటుంది. సో హెల్త్ అనేది హ్యాపీనెస్ ఎక్కువ పెరిగింది అనుకోండి, ఏమవుతుంది మళ్ళీ తెలియకుంటే మళ్ళీ జబ్బు స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఎందుకు స్టార్ట్ అవుతుందో తెలియదు, ఎలా స్టార్ట్ అవుతుందో తెలియదు. ఇది మీరు అనుభవించారు ఎప్పుడైనా? గమనించండి. అంటే దీనికి కారణం ఏంటంటే మీ థర్మోస్టాట్ సో అండ్ సో 40 పాయింట్స్లో సెట్ అయి ఉంది, దీన్ని మీరు 80 పాయింట్స్ తీసుకెళ్ళాలంటే ఏం సాధన చేయాలనేది మనం నెక్స్ట్ లెవెల్లో మాట్లాడతాం. సో ఇక్కడ మాత్రం థర్మోస్టాట్ అంటే మీకు అర్థమైతే చాలు. ఇది అర్థం కాక చాలా వరకు హాస్పిటల్లోకి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, అసలు ఏమి ప్రాబ్లం ఉండదు. కానీ ఎందుకు ప్రాబ్లము, మరి ఎందుకు ఇలా జరిగిందంటే బికాస్ ఆఫ్ ఎనర్జీ సిస్టమ్. సో ఈ థర్మోస్టాట్ ఎప్పుడైతే మనం చేంజ్ చేసుకుంటామో, కొంత రిపీటెడ్ ప్రాక్టీసెస్ ద్వారా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆ చేంజ్ చేసుకున్న తర్వాత మన యొక్క రిలేషన్ అనేది పెరుగుతుంది, హెల్త్ అనేది పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే చూడండి, పేదవాళ్ళలాగానే ధనవంతులు లాగానే మిగిలిపోతున్నారు. ధనవంతుడు కావాలనుకుంటే తన యొక్క థర్మోస్టాట్ను పెంచకుండా తను ఏదో వ్యాపారమో ఏదో ఇన్కమో కోసం ప్రయత్నించి వచ్చినాయన్ని పోతుంటాయి. ఎందుకు పోతున్నాయి అర్థం కాదు. బికాస్ ఎందుకంటే వీళ్ళ యొక్క సెల్ఫ్ ఇమేజ్ అంటారా, థర్మోస్టాట్ అంటారా, ఎన్ని పేర్లు పెడతారా. సో అక్కడ చేంజ్ కానంత వరకు, మీ ఇన్నర్ వరల్డ్లో చేంజ్ కానంత వరకు అవుటర్గా చేంజ్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, కొందరిలో డబ్బు ఉన్నా కూడా యూజ్ అయ్యేటువంటి సాఫ్ట్వేర్ వాళ్ళకు ఉండదు. వాళ్ళ చుట్టూ డబ్బు తిరుగుతుంటుంది, లక్షల కోట్లు తిరుగుతుంటుంది, కానీ వాళ్ళ టైంకి ఉపయోగపడదు. దీనికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ లోపల ఉన్నటువంటి థర్మోస్టాటే, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఎనర్జీ సిస్టమే. సో ఎప్పుడైతే ఎనర్జీ సిస్టమ్ మీద వర్క్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ అబాండెన్స్ని వాళ్ళు సాధించగలరు, ఆ హెల్త్ని వాళ్ళు సాధించగలరు, ఆ వెల్త్ని వాళ్ళు సాధించగలరు, మంచి రిలేషన్స్ను పెంచుకోవచ్చు. సో ఇక్కడ ఎనర్జీ అంటేనే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అదే మన లోపల ఉండి అన్నిటిని అట్రాక్ట్ చేస్తున్నది. ఏ విధంగానైతే ఒక కణం లోపల ఎనర్జీ సెంటర్లో ఉండి న్యూట్రాన్స్ను, ప్రోటాన్స్ని, ఈ యొక్క కణాన్ని, ఈ యొక్క సెల్ని డివైడ్ కాకుండా దాన్ని గట్టిగా ఎలాగైతే ఉంచుతుందో, అలాగే మనలో కూడా ఒక ఎనర్జీ సిస్టమ్ ఉంటుంది. ప్రతిదీ నేను చెప్పాను, ప్రతిదీ ఒక ఎనర్జీ సిస్టమ్తో నడుస్తుంది. ఒక ఆటమ్ ఎనర్జీ సిస్టమ్తో నడుస్తుంది, ఒక మనిషి ఎనర్జీ సిస్టమ్తో నడుస్తాడు, ప్రతిదీ ఎనర్జీ సిస్టమ్తో నడుస్తారు. సో కాబట్టి మీరు ఎప్పటి వరకైతే ఎనర్జీ అంటే అర్థం కాదో, ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించారో, అంతవరకు పెరిఫెరల్గా, ఇప్పుడు మన రూట్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే రూట్లో క్లియర్ చేస్తే బాగుంటుంది, కానీ పైన ఆకులు కొమ్మలను మనం సెట్ చేసి ఏం లాభం లేదు మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మనం ఎప్పుడైనా ఎనర్జీ సిస్టంలోనే మనం చేంజెస్ తీసుకొచ్చుకోవాలి. సో ఇక్కడ చూడండి, కొన్ని ప్లేసెస్కి, కొన్ని పీపుల్కి కూడా ఎనర్జీ సిస్టమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ పిక్చర్ చూడండి, చూడగానే ఎలా ఉంది, డిమ్గా, డల్గా, అసలు చూడడానికి అసలు ఎలా ఉంది, మామూలుగా ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే దానికి ఎనర్జీ లేదు. మనం అంటుంటాం, ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత చూసి, అసలు ఈ ప్లేస్కి ఎనర్జీ లేదు, డల్గా ఉంది. కొన్ని ప్లేసులు చూడగానే అక్కడ ఏముండదు, కానీ ఎనర్జెటిక్గా కనబడుతుంది. ఎందుకు అంటే అక్కడ ఏదో ఎనర్జీకి సంబంధించిన వర్క్ జరుగుతున్నది. మనము ప్రజలు నడుస్తున్న దారి ఒకటి, నడవకుండా ఉన్న దారి ఒకటి. సో నడవకుండా ఉన్న దారిలో ఎనర్జీ ఉండదు, నడుస్తున్న దారిలో ఎనర్జీ ఉంటుంది.
అదేవిధంగా కోపం, ఆవేశం, దుఃఖం ఎక్కువ ఉన్నటువంటి మనుషులు జీవించేటువంటి ఏరియాలో ఎనర్జీ తక్కువ ఉంటుంది. ప్రశాంతంగా ఉండి ఒక గుడి కానీ, ఒక ధ్యానం కానీ, ఒక ఒక యోగా కానీ, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు, ఒక స్కూల్ కానీ, ఇలాంటివి జరుగుతున్నటువంటి ప్లేస్లో ఒక రకమైనటువంటి ఎనర్జీ ఉంటుంది. గమనించండి. అంటే ఇక్కడ ఎనర్జీ అనేది మనుషులకు ఉంటుంది, ప్లేస్లకు ఉంటుంది. కొందరితో కలిస్తే ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, తను చూడగానే అసలు ఎవరో తెలియదు, కొత్తగా కలిశారు. సో వాళ్ళని చూడగానే, వాళ్ళతో మాట్లాడగానే అసలు ఎందుకో ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాము. మనం అన్ని విషయాలు చెప్పేస్తాం వాళ్ళకి. కొందరిని చూడగానే అసలు వాళ్ళతో మాట్లాడాలని కూడా అనిపించదు. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎనర్జీ లేకపోవడం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరిని చూసినా ఎలా ఎనర్జీ ఉంటా అంటే మీకు చెప్పలేరు, కానీ యూ కెన్ ఫీల్ ద ఎనర్జీ. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ప్రతి ఒక్క వస్తువులో, ప్రతి ఒక్క దాంట్లో ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని మనం ఫీల్ కాగలము. సో కాబట్టి ఆ ఫీల్ అయినటువంటి ఆ ఫీల్ అవుతున్నప్పుడు మనం ఆ సెన్సేషన్ అనేది దాని వల్లనే మనం మూవ్ అవుతుంటాము. వీళ్ళతో మాట్లాడాలా వద్దా, ముందుకు వెళ్ళాలా వద్దా అనే విషయం. ఓకే. సో అదేవిధంగా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ఏంటంటే ఎప్పుడైతే వెన్ యూ డోంట్ లైక్ ద వైబ్రేషన్ ఆఫ్ ది వరల్డ్, సో యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ వైబ్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చుట్టుపక్కల వ్యక్తులతో చూస్తే ఆ వాతావరణం నచ్చట్లేదు, ఆ వైబ్రేషన్ నచ్చట్లేదు, ఆ వైబ్స్ నచ్చట్లేదు మీకు. మీరు ఏం చేయాలి? మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకోవాలి? దానికి చాలా మార్గాలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. సరే, మనం ఎలాంటి సాధన చేయాలి, ఎలాంటి ప్లేస్కి వెళ్ళాలి, ఎలాంటి వాళ్ళతో మాట్లాడాలి, ఎలాంటి బుక్స్ చదవాలి, ఎలాంటి మూవీస్ చూడాలి, ఎలాంటి పనుల్లో మనం ఇన్వాల్వ్ కావాలి. సో ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి మన ఓన్ వైబ్రేషన్ మనం క్రియేట్ చేసుకోవడం కోసం. సో ఇప్పుడు చెప్పండి, మరి వేరే వాళ్ళతో మీ వైబ్రేషన్స్ మ్యాచ్ కాకపోయినా వాళ్ళతో ఉండి మీ యొక్క వైబ్రేషన్ తగ్గించుకొని అక్కడ సెటిల్ అయిపోతున్నారా? అలా సెటిల్ అయి బాధపడుతున్నారా? లేక మీరు సొంతగా ఒక వైబ్రేషన్, ఒక పుస్తకం చదివో, ఒక వ్యక్తిని కలిసో, ఒక కోర్స్ క్రియేట్ చేసో, ఒక కోర్స్ చదివో, ఒక కోర్సులో జాయిన్ అయ్యో, ఒక యోగా క్లాసులోనో, ఒక మెడిటేషన్ క్లాసులోనో, లేక ఏదో ఒకటి చాలా ఫాస్టెస్ట్ వే ఏదైతే ఉందో దాంట్లో చేరి మీ ఎనర్జీని పెంచుకుంటున్నారా? గమనించండి. సో ఇది ఇలాగే ఉంది కాబట్టి నేను ఇలాగే ఉంటా అంటే నో, యూ కెన్ చేంజ్ యువర్ ఎనర్జీ. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే యాజ్ యూ థింక్ యూ వైబ్రేట్. చూడండి, గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే ఒక ఆలోచన వచ్చిందో, ఆ ఆలోచన వచ్చిందంటే ఒక వైబ్రేషన్ ఉంటుంది. సంతోషకరమైన ఆలోచనకు ఒక వైబ్రేషన్ ఉంటుంది, బాధాకరమైన దానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఎలాగైతే వైబ్రేట్ అవుతారో అలాంటి విషయాన్ని మీరు అట్రాక్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. భయానికి సంబంధించిన వైబ్రేషన్ వచ్చింది అనుకోండి, మీకు భయానికి సంబంధించిన వైబ్రేషన్ వస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ భయానికి సంబంధించిన సంఘటనలే మీరు జీవితంలో అట్రాక్ట్ చేస్తుంటారు. గమనించండి. మీకు ఎప్పుడైతే ఎనర్జీ సిస్టమ్ పెరుగుతుందో అప్పుడు మీరు ఏ విధంగా వైబ్రేట్ అవుతారో అవన్నీ మీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఎవరి జీవితంలో జరగదు అని చెప్పలేం మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. కొంచెం కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఒక వారం లోపల జరుగుతుంది, ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళకు ఇమీడియట్గా జరుగుతుంది. భయపడుతున్నారు అనుకోండి, ఆ భయంకరమైన సంఘటన మీ జీవితంలో జరుగుతుంది, ఎందుకంటే మీరు అట్రాక్ట్ చేస్తున్నారు దాన్ని. ఇంకా కొందరికి ఒక వారం తర్వాత జరుగుతుంది, 15 రోజుల తర్వాత, కొందరికి 15 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. అంటే ఇక్కడ మీ యొక్క ఎనర్జీని బట్టే ఉంటుంది. కాకపోతే మీరు మాత్రం కంప్లీట్గా అట్రాక్ట్ చేయడం మాత్రం ఖాయం. అది ఇప్పుడు అట్రాక్ట్ చేస్తున్నారా, లేక ఇప్పుడు అట్రాక్ట్ చేస్తారా, లేకపోతే తర్వాత అట్రాక్ట్ చేస్తారా, అది వేరే విషయం. బట్ ఇక్కడ అట్రాక్ట్ చేయడం మాత్రం జరుగుతున్నది, గుర్తుపెట్టుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఎప్పుడైతే మీరు మీ ఎనర్జీని అంటే మీ ఆలోచన బట్టి మీ వైబ్రేషన్ ఉంటుంది, మీ వైబ్రేషన్ బట్టి మీరు చాలా అట్రాక్ట్ చేస్తారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకొక విషయం ఉన్నది ఏంటంటే, మరి ఇలా బాధపడుతూ ఉండాలా అంటే నో, యూ కెన్ రేజ్ యువర్ వైబ్రేషన్స్. మీ యొక్క వైబ్రేషన్స్ రేజ్ చేసుకోవచ్చు. ఈ రేజ్ చేసుకోవడానికి చాలా పద్ధతులు పాటిస్తున్నారు తెలియక, కానీ వైబ్రేషన్ మాత్రం పెంచుకుంటున్నారు. మీరు ఒక టెంపుల్కి వెళ్తారా, ఒక మంచి ఫ్రెండ్ని కలుస్తారా, ఒక సైకాలజిస్ట్ని కలుస్తారా, ఒక మెంటార్ని కలుస్తారా, లేదా ఒక మంచి పుస్తకం చదువుతారా. ఇవన్నీ చాలా మార్గాలు. మీకున్న విషయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారా, ఒక మంచి ఫుడ్ తింటారా, లేదా మెడిటేషన్ చేస్తారా, అఫర్మేషన్ చేస్తారా, ఇవన్నీ చేస్తారు తెలుసు. కానీ వాటన్నిటిని కరెక్ట్గా వేలో అంటే దేన్ని ఎలా వాడాలి, ఎలా తీసుకెళ్ళాలి అనడం కోసం మాత్రం మీకు ఖచ్చితంగా ఆ విషయంలో సాధించినటువంటి ఒక విజయం సాధించినటువంటి ఒక మెంటార్ యొక్క అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి యూ కెన్ ఓవరాల్గా చెప్పాలంటే యూ కెన్ రేజ్ యువర్ వైబ్రేషన్స్ అండ్ యూ కెన్ రేజ్ యువర్ ఎనర్జీ. మరి ఎప్పుడైతే మన యొక్క ఎనర్జీ తక్కువ ఉందో దాని ఎనర్జీని మీరు రేజ్ చేసుకోవచ్చు. సో అలా రేజ్ చేసుకునే
మార్గాలు చాలా ఉన్నాయి. అవన్నీ మీరు తెలుసుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ప్రతిదీ ఎనర్జీతో తయారైంది. సెకండ్ ఏంటంటే మీ యొక్క ఎనర్జీకి వైబ్రేషన్ ఉంటుంది. ప్రతి ఏ ఏ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే ఆ ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే దానికి సరిపడా రూపం అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి సెకండ్ పాయింట్. సో థర్డ్ విషయానికి వస్తే ఏంటంటే మనకు ఎనర్జీ కెన్ నాట్ బి క్రియేటెడ్ ఆర్ డెస్ట్రాయిడ్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎనర్జీ అనేది క్రియేట్ చేయబడలేదు, అదేవిధంగా డెస్ట్రాయ్ కూడా కాదు. గుర్తుపెట్టుకోండి. ఎనర్జీకి నాశనం లేదు, ఎనర్జీ అనేది పుట్టలేదు. విన్నారా ఎప్పుడైనా? ఎక్కడ విన్నారు చెప్పండి? వినలేదా? ఫిజిక్స్లో విన్నారు. అంటే ఎనర్జీకి నాశనం లేదు, దానికి పుట్టుక లేదు, చావు లేదు. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డెస్ట్రాయిడ్. సో ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డెస్ట్రాయిడ్. దాన్ని క్రియేట్ చేయలేము, దాన్ని చంపలేము. బట్ ఇట్ కెన్ చేంజ్ ఇట్స్ ఫామ్, వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐస్ తీసుకుంటే కనుక, ఐస్ కనుక గడ్డ సాలిడ్ రూపంలో ఉంటుంది. సో అది కొంచెం కరిగితే కనుక వాటర్ లాగా అవుతుంది. అంటే దాని యొక్క ఎనర్జీ, దాని యొక్క రూపం చేంజ్ అయిపోయింది. ఒక్క నిమిషం. ఓ సారీ, లావణ్య గారు మెసేజ్ పెట్టారు. ఓకే మేడం, మీ డౌట్ నేను క్లారిఫై చేస్తాను. ఓకే, బయటకు వెళ్తే బాగుంటుంది, ఇంటికి వచ్చేసరికి చుట్టుపక్కల వాళ్ళు నెగిటివ్ వాళ్ళే, అలా ఎలా ఉండాలో తెలియడం లేదు సార్. చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది ఒకరి క్వశ్చన్ కాదు మేడం, లావణ్య మేడం, ఇది అందరి క్వశ్చన్ ఇది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇంతకుముందు చెప్పాను నేను, యూ కెన్ రేజ్ యువర్ ఫ్రీక్వెన్సీ. మీ యొక్క ఫ్రీక్వెన్సీని మీరు పెంచుకోవచ్చు, మీ యొక్క ఎనర్జీని పెంచుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఎనర్జీని పెంచుకుంటారో అప్పుడు వాళ్ళని చూసినా ఏమనిపించదు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళని చూస్తే జాలేస్తుంది, వాళ్ళని ఏం అనలేరు మీరు. ఇప్పుడు ఏంటంటే మీరు ఆ ఎనర్జీతో కనెక్ట్ అవుతుంటారు కాబట్టి అసలు 90% ప్రజలకి ఈ ఎనర్జీస్తో కనెక్ట్ కావడం వల్లనే హెల్త్ ప్రాబ్లమ్స్, వెల్త్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా రిలేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో కాబట్టి మనం కొన్ని ప్రాక్టీసెస్ ద్వారా ఆ ఎనర్జీని మనం రేజ్ చేసుకుంటే ఖచ్చితంగా వాటన్నిటి నుండి మనం ముక్తులం కావచ్చు. ఈ జీవితంలో ఏ సమస్య నుండి ముక్తి పొందాలనుకున్నా కూడా బయట నుండి వస్తే ఏమి లాభం ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. బయట వ్యక్తుల్ని మనం మార్చలేము, బయట పరిస్థితులు మార్చలేము, బయట సిచ్యువేషన్స్ ఏది మార్చలేము. మనం చేయాల్సింది ఏంటంటే మనము ఎప్పుడైతే మన యొక్క ఫ్రీక్వెన్సీని, మన యొక్క ఎనర్జీని పెంచుకుంటామో అప్పుడు మాత్రమే వాటి నుండి ముక్తి పొందుతాము. మనం అందరితో కలిసి ఉంటాము, అందరితో మాట్లాడతాము, అందరితో కూర్చుంటాము, అందరితో ఉంటాము. కానీ ఎక్కడ కూడా మనకు సఫరింగ్ అనేది ఉండదు. ఎందుకంటే మన ఎనర్జీ వేరు, వాళ్ళ ఎనర్జీ కన్నా మన ఎనర్జీ పెరిగిపోయింది. కాబట్టి ఎప్పుడైతే మీ ఎనర్జీని పెంచుకుంటారో లావణ్య మేడం, సో అప్పుడు మీ 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 జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళతో ఉన్నా కూడా మీకు ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ ఉండదు. చాలా హ్యాపీగా, చాలా జాలీగా అందరిలో ఉన్నా కూడా మీరు హ్యాపీగా ఉండగలరు. సో కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటంటే మీ వైబ్రేషన్స్ పెంచుకోవడమే, మీ ఎనర్జీ పెంచుకోవడమే. సో దానికి ప్రాసెస్లు ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ క్లాస్లో మేము డిస్కస్ చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ థర్డ్ విషయానికి వస్తే ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్. ఎనర్జీ క్రియేట్ చేయబడదు, ఎనర్జీకి చావులేదు. గుర్తుపెట్టుకోండి. సో ఐస్ అనేది వాటర్ లాగా మారచ్చు. ఇంకొంచెం వేడి చేస్తే ఐస్ను వేడి చేస్తే కనుక వాటర్ లాగా అవుతుంది, ఇంకొంచెం వేడి చేస్తే గ్యాస్ లాగా మారిపోతుంది. ఎనీథింగ్, ప్లాస్టిక్ కూడా తీసుకోండి మీరు. ప్లాస్టిక్ తీసుకుంటే వేడి చేస్తే లిక్విడ్ లాగా అయిపోతుంది, ఇంకా వేడి చేస్తే వేపర్ అయిపోతుంది, పొగలాగా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎనర్జీ అనేది రకరకాల రూపాల్లో మారుతున్నది, కానీ అది చావనేది లేదు. దేని కూడా చావలేదు ఈ ప్రపంచంలో. ప్రతీది కూడా ఉంటది, ఏది ఎటుపోదు. కానీ తన యొక్క పరిస్థితులను బట్టి రూపాన్ని మార్చుకుంటూ ఉంటది. సో అదేవిధంగా మన విషయానికి వస్తే మనం కూడా ఎనర్జీతో నడుస్తున్నాము. మన ఎనర్జీ ఏంటంటే మన ఎనర్జీ అనేది సోల్. సోల్ లేకపోతే బాడీ ఉందా? ఈ బాడీ అనేది సోల్ లేకుండా ఉందా? సోల్ ఉంది కాబట్టే సారీ, సోల్ ఉంది కాబట్టే మనకు మన బాడీ అనేది నడుస్తున్నది. ఓకే, సోల్ ఉంది కాబట్టి బాడీ నడుస్తున్నది.
సోల్ లేకపోతే బాడీ ఉంటుందా, కదులుతుందా? సోల్ వెళ్ళిపోయింది అనుకోండి, ఏమంటాం? ఆ వ్యక్తి లేడు, చనిపోయింది అని చెప్తుంటాం. అంటే మన బాడీలో ఎనర్జీ పోయింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి ఎనర్జీ ఉంటుంది. ఒక రోజ్ ఫ్లవర్ ఉందనుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందులో అది వాడిపోయిందంటే అర్థమైంది, దాంట్లో దాంట్లో ఎనర్జీ పోయింది అంతే. ఒక క్లాత్లో గట్టితనం ఉంటుంది, అది చిరిగిపోయింది అనుకోండి, దాంట్లో సోల్ పోయినట్టే, ఎనర్జీ పోయినట్టే, గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా కూడా ఎనర్జీ సిస్టంతో ఉంటుంది. సో అందులో ఎనర్జీ ఉన్నంతసేపే ఆ వస్తువు మెరుస్తుంటుంది, ఆ వస్తువు బలంగా ఉంటుంది, ఆ వస్తువు దృఢంగా ఉంటుంది. ఇన్ ద సేమ్ వే మనలో కూడా ఆ సోల్ ఉన్నంతసేపే ఎనర్జీగా ఉంటుంది. అంటే ఐ మీన్ హ్యాపీగా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ సోల్ అనేది రిలీజ్ అయిపోయిందో అప్పుడు ఆ బాడీ అనేది పనిచేయదు. మరి ఎక్కడికైనా పోయిండా మనిషి అంటే ఎక్కడికి పోలేదు, కానీ తన రూపం చేంజ్ చేసుకుంటాడు మళ్ళీ. ఈ విషయం తెలుసుకోవడమే మన స్పిరిచువాలిటీ, గుర్తుపెట్టుకోండి. మీరు భగవద్గీత చదివినా, ఖురాన్ చదివినా, బైబిల్ చదివినా, ఏదైనా చదవండి, దాంట్లో ఉండే విషయం ఏంటంటే ఇట్ కెన్ చేంజ్. అంటే సోల్ అనేది ఒక రూపం నుండి ఇంకో రూపానికి మారుతూ ఉంటుంది, కానీ చావు అనేది ఉండదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. చాలా మంది స్పిరిచువాలిటీ అంటే ఏమనుకుంటారంటే ఇంకా జీవితం గింతే, ఇంకా అంతే, 4 రోజులు బ్రతుకుతాం, తర్వాత మనం ఉండము, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. అది కాదు మై డియర్ ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా, చాలా జాలీగా ఎలా జీవించాలి? అసలు నీకు చావు లేదు. యు ఆర్ ద ఎనర్జీ, యు ఆర్ నాట్ మాస్, యు ఆర్ ద ఎనర్జీ. ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డెస్ట్రాయిడ్. నీకు పుట్టుక లేదు, నీకు చావు లేదు అనే విషయం తెలుసుకొని చాలా హ్యాపీగా జీవించడమే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అంటే, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇక్కడ ఎనర్జీ అనేది ఒక రూపం నుండి ఇంకో రూపానికి మారుతుంది తప్ప అది ఎప్పుడు కూడా అంతం అవడం కానీ క్లోజ్ అవ్వడం కానీ ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇక్కడ చూడండి, నేను చెప్పే విషయాలు చాలా హైయెస్ట్గా అనిపిస్తాయి, బట్ మీరు కొన్ని నెలలు ప్రాక్టీస్ చేస్తే తప్ప మీకు అర్థం కావు విషయాలన్నీ. ఎనర్జీ ఎవ్రీ పాసిబిలిటీ ఎగ్జిస్ట్ అరౌండ్ అస్. అంటే మన చుట్టూ అన్ని ఉంటాయి. దుఃఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సంపద ఉంటుంది, బాధ ఉంటుంది, ఆవేశం ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు వైబ్రేట్ ఇన్ ఏ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ లెవెల్. ఇక్కడ చూడండి, ఏ విధంగానైతే ఒక రేడియో ఉందనుకోండి, ఇప్పుడు టీవీ ఉంది. టీవీ మనం ఒక నెంబర్ నొక్కగానే అదేమవుతుంది, ఆ ఛానల్ వస్తుంది. ఇంకో నెంబర్ నొక్కగానే ఇంకో ఛానల్ వస్తుంది. మనకు నెంబర్లు మాత్రమే తెలుసు, కానీ అక్కడ ఫ్రీక్వెన్సీ సెట్ చేసి పెట్టారు, గుర్తుపెట్టుకోండి. మన చేతిలో ఉన్న రిమోట్లో సెల్ తీసేసి నొక్కితే రాదు. అదేవిధంగా ఆ నెంబర్ నొక్కే వెనకాల ఆ ఫ్రీక్వెన్సీస్ని సెట్ చేసి పెట్టారు. మనం ఒక నెంబర్ నొక్కగానే ఒక ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవుతుంది, ఇంకో నెంబర్ నొక్కగానే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది ఇంకో ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవుతాయి. సో ఈ ప్రపంచంలో చెప్పాలంటే మనమే అద్భుతమైన రిమోట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో మనం ఏ బటన్ అయితే నొక్కుతామో ఆ విషయాన్ని అట్రాక్ట్ చేస్తాము. అంటే మన చుట్టూ దుఃఖం ఉంది, సంతోషం ఉంది, బాధ ఉంది, ఆవేశం ఉంది, అన్నీ ఉన్నాయి. మరి మనం దేన్ని అట్రాక్ట్ చేస్తాము అంటే మనము ఎలాంటి ఫ్రీక్వెన్సీలో ఉంటే దాన్ని మనం అట్రాక్ట్ చేస్తాం. ఎలాంటి ఫ్రీక్వెన్సీలో ఉంటే దాన్ని మనం అట్రాక్ట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఒక బాధాకరమైన విషయంలో వెళ్ళి బాధపడుతున్నామంటే అర్థమైంది, మనము మన ఫ్రీక్వెన్సీని బాధకు సెట్ చేసి పెట్టుకున్నాము. మీకు తెలియదు, ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్ లెవెల్లో ఉంటవి. సో మా క్లాసులన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్కి సంబంధించే ఉంటుంది, పర్మనెంట్ సొల్యూషన్తో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే మీ మీ యొక్క వైబ్రేషన్, మీ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకున్నారనుకోండి, అప్పుడు ఏదో క్లాసులు విని ఒక మెంటర్తో కనెక్ట్ అయిపోయి చాలా విషయాలు నేర్చుకున్న తర్వాత, కొన్ని బుక్స్, అదేవిధంగా కొన్ని కోర్సెస్ చేసిన తర్వాత మీ ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతాయి. సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మీకు హయ్యర్ నాలెడ్జ్తో ఉన్నటువంటి విషయాలన్నీ అట్రాక్ట్ చేసుకుంటారు. అంటే నాలెడ్జ్ మీ చుట్టూ ఉంది, లవ్ మీ చుట్టూ ఉంది, కోపం మీ చుట్టూ ఉంది, ఆవేశం మీ చుట్టూ ఉంది. కానీ మరి మీరు దేన్ని కనెక్ట్ అవుతున్నారంటే మీ ఫ్రీక్వెన్సీ ఏది ఉంటే దానికే కనెక్ట్ అవుతున్నారు. మరి మీ జీవితంలో అన్ని బాధలు, దుఃఖాలు, కోపాలు, ఆవేశాలు అన్నీ వస్తున్నాయంటే అర్థమైంది, మీరు దేనికి కనెక్ట్ అవుతున్నారు అంటే మీ ఫ్రీక్వెన్సీ అదే అని అర్థం చేసుకోండి. సో మీ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది కాబట్టి అవన్నీ కనబడుతున్నవి. అదే ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో మీ అబ్బాయికో అమ్మాయికో ఇంటర్మీడియట్లో టాప్ వచ్చింది, ఎంసెట్లో టాప్ ర్యాంక్ వచ్చింది. నిన్నటి దాకా ఆ చుట్టుపక్కల వాళ్ళ విషయాలతో బాధపడుతున్నారు మీరు. మరి ఈరోజు మీకు హ్యాపీనెస్ వచ్చింది, నిజంగా మీరు ఆ నెగిటివ్తో కనెక్ట్ అవుతారా, మీ పాప యొక్క విజయానికి కనెక్ట్ అవుతారా? ఖచ్చితంగా మీరు మీ పాప యొక్క విజయానికే కనెక్ట్ అయిపోతారు. అక్కడ అది నెగ్లిజిబుల్. ఒక వారం రోజుల వరకు అక్కడ నెగిటివ్ కనబడదు, ఒక వారం అయిపోయిన తర్వాత మళ్ళీ నెగిటివ్ కనబడుతుంటుంది. అంటే అర్థమైంది, మీకు ఫ్రీక్వెన్సీ రేజ్ అయింది, మళ్ళీ ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది వారం తర్వాత. కొందరికి వారం ఉండొచ్చు, కొందరికి నెల ఉండొచ్చు.
కానీ ఎప్పుడైతే మీ యొక్క ఫ్రీక్వెన్సీని పర్మనెంట్గా మార్చడం కోసము కొన్ని నెలల ప్రాక్టీస్ మీరు చేస్తారో ఖచ్చితంగా మీ ఫ్రీక్వెన్సీ పర్మనెంట్గా సెట్ చేసుకుంటారు. ఇది ఏ విధంగా అంటే ఒక స్లాబ్ వేశారనుకోండి, స్లాబ్ వేస్తే ఏం చేస్తాము, చెక్కలు పెడతారు, ఫస్ట్ సెంటరింగ్ చెక్కలు పెడతారు. సో అది స్లాబ్ వేసిన నెక్స్ట్ డే తీసేస్తారా, తీసేస్తే పడిపోతుంది. సో ఎన్ని రోజులు ఉంచాలి, 21 days ఉంచాలి. సో 21 days తర్వాత ఆ చెక్క తీసేస్తే స్లాబ్ అలాగే ఆగిపోతుంది. ఇది కూడా సేమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారో అవి మీరు ప్రాక్టీస్ చేస్తే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ కొందరు మెంటార్స్తో కానీ మాలాంటి కోర్సెస్లో కానీ చేరి మీరు మీ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకోననుకో, గైడెన్స్లో ఉన్నారనుకోండి, కొన్ని రోజుల తర్వాత చాలా షార్ట్ టర్మ్లో మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ పెంచుకున్నారనుకోండి, పెంచుకున్న తర్వాత ఏమవుతుంది, అప్పుడు ఆ తర్వాత చెక్క తీసేసినా ప్రాబ్లం ఉండదు. అంటే ఆ సెంటరింగ్ చెక్క తీసేసినా ప్రాబ్లం లేదు. ఎలాగంటే మీ ఎనర్జీ లెవెల్ కొన్ని రోజులు పర్మనెంట్గా పెంచుకున్న తర్వాత మళ్ళీ ఆ నెగిటివ్ పీపుల్ మీ దగ్గరకు వచ్చినా కూడా ఆ నెగిటివ్ థాట్స్ రావు. అదే కొన్ని రోజుల ప్రాక్టీస్ వల్ల టెంపరీగా చేసిన ప్రాక్టీస్ వల్ల ఉండదు, మళ్ళీ ఆటోమేటిక్గా వస్తుంటాయి వెనకాల. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే ప్రతి పాసిబిలిటీ మన చుట్టే ఉంటుంది, డబ్బు మన చుట్టే ఉంటుంది, సంతోషం మన చుట్టే ఉంటుంది, ఆనందం మన చుట్టే ఉంటుంది. కానీ మనము దేంతో కనెక్ట్ అవుతున్నాము, మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఎక్కడుంది అని మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీని పెంచుకుంటే దాన్ని మనం చేర్చొచ్చు. ఇది మాటకు అర్థమయ్యే విషయం కాదు, మనసుకు అర్థమయ్యే విషయం కాదు. యు నీడ్ ఎ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఫర్ దాట్. సో ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసి సాధన చేస్తారో వాళ్ళు మాత్రం ఎనర్జీని పొందగలరు, వాళ్ళు సాధించగలరు. సో దీంట్లో ఎలాంటి అనుమానం అవసరం లేదు. మీ ప్రాక్టీస్ ఎంత సేవ్ చేస్తారనేది ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ పవర్ టు చేంజ్ అవర్ ఫ్రీక్వెన్సీ. మన యొక్క పవర్ను పెంచుకునే ఫ్రీక్వెన్సీ అంటే మన పవర్ను పెంచుకునేటువంటి అవకాశం ఉంది, మనకు ఆ శక్తి ఉంది, మన ఫ్రీక్వెన్సీని పెంచుకునే శక్తి ఉంది మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి 1 minute, ఒక్క నిమిషం, బ్యాటరీలో ఉంది, 1 second. ఓకే, థ్యాంక్ యూ, బ్యాటరీలో ఉండే, రైట్. సో కాబట్టి మనకు ఆ ఫ్రీక్వెన్సీని పెంచుకునే శక్తి మనకుంది, ఆ ఫ్రీక్వెన్సీని పెంచుకునేటువంటి పవర్ మనకుంది. కాబట్టి ఆ విషయం తెలుసుకొని మనం ముందుకెళ్తే ఖచ్చితంగా మనం ఆ ఫ్రీక్వెన్సీని పెంచుకోవచ్చు, ఆ బాధల నుండి బయటపడవచ్చు, ఆ కష్టాల నుండి బయటపడవచ్చు. ఆ యొక్క మనీ ఫ్రీక్వెన్సీని పెంచుకుంటే కనుక ఆ మనీ విషయంలో కూడా మీరు చాలా సాధించవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్, సో దిస్ ఇస్ ద థర్డ్ ప్రిన్సిపల్. అదేవిధంగా సో ఫోర్త్ విషయానికి వస్తే లా ఆఫ్ అట్రాక్షన్. సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటిది? వెన్ ఫ్రీక్వెన్సీ మ్యాచెస్ అట్రాక్షన్ హ్యాపెన్స్. వెరీ సింపుల్. మీ ఫ్రీక్వెన్సీ కనుక అక్కడికి చేరుకుంటే కనుక మీకు ఏది కావాలో దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేసి ఆ ఫ్రీక్వెన్సీని కనుక మీరు చేరుకోగలిగితే అక్కడ మేనిఫెస్టేషన్ జరుగుతుంది, అక్కడ సంభవిస్తుంది. మీకు డబ్బు కావాలన్నా, మీకు ఆరోగ్యం కావాలన్నా, అదేవిధంగా మీకు మంచి రిలేషన్ కావాలన్నా, మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేది పెంచుకుంటే, మీ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకుంటే కనుక అంటే మీకు కావాల్సిన వస్తువుకి, మీకు కావాల్సిన రిలేషన్కి, మీకు కావాల్సిన ప్రేమకి, మీకు కావాల్సినటువంటి ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్లో అది ఒక లెవెల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50లో ఉందనుకోండి ఆ ఫ్రీక్వెన్సీ. సో మీ యొక్క ఎనర్జీ 30 ఉందనుకోండి, మీరు ఏం చేయాలి? ఒక 10% ఎనర్జీని రేజ్ చేసుకుంటే కనుక ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందో అట్రాక్షన్, అంటే ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందో అప్పుడు అట్రాక్షన్ అనేది జరుగుతుంది, మేనిఫెస్టేషన్ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అట్రాక్ట్ చేసుకున్నాయి అంటే అక్కడ మేనిఫెస్టేషన్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇదే. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇక్కడ చాలా మంది ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారంటే, సో దాన్ని పదే పదే ఉచ్చరిస్తూ కానీ ఆ ఎనర్జీని పెంచుకోవట్లేదు, నాకు లా ఆఫ్ అట్రాక్షన్ జరగట్లేదు అంటే దానికి సహజమైన పద్ధతులు ఉంటాయి. ఆ సహజమైన పద్ధతులు మీరు పాటిస్తే ఖచ్చితంగా త్వరలోనే లా ఆఫ్ అట్రాక్షన్ మీ జీవితంలో చూడొచ్చు, మేనిఫెస్టేషన్స్ మీ జీవితంలో చూడొచ్చు. అంటే ప్రతిదానికి ఒక హై లెవెల్ ప్రిన్సిపల్స్ అనేది ఉంటుంది. ఆ ప్రిన్సిపల్స్ మనం పట్టుకున్నప్పుడు మనము అట్రాక్షన్ అనేది మన జీవితంలో చేసుకోవచ్చు, మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో రిలేషన్షిప్ కానీ, హెల్త్ కానీ, హ్యాపీనెస్ కానీ, సో ఇవన్నీ మీరు అట్రాక్ట్ చేసుకోవచ్చు మీ లైఫ్లో. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు అట్రాక్షన్ జరుగుతుంది, అట్రాక్షన్ లేకుండా ఏది ఉండదు. చెప్పుకున్నాం మనం, వెన్ ఫ్రీక్వెన్సీ మ్యాచెస్ అట్రాక్షన్ హ్యాపెన్స్.
అంటే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు అట్రాక్షన్ జరుగుతుంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాధల్లో ఉన్నారనుకోండి. ఇక్కడ అదే విధంగా మరి పక్క గల్లీలో ఉన్న వాళ్ళు, ఇటు పక్క ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇటు పక్క ఉన్నోళ్ళు బాధలో ఉన్నారు. మరి మీరు ఎలా ఉన్నారంటే మీరు బాధతో ఉన్నారు. అంటే మీరు ఎవరి ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతుంది? మీకు ఎవరు ఫ్రెండ్స్ అయితారు అంటే బాధలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితారు. ఓకే. సో ఇక్కడ అర్థమైందంటే మీ యొక్క మీ యొక్క ఫ్రీక్వెన్సీ ఆ పక్క బాధ వాళ్ళతోనతో మ్యాచ్ అవుతుంది కాబట్టి సో అలా మీరు బాధలో ఉంటారు. సో ఇక్కడ కోపంలో ప్రతి విషయంలో కోపం వస్తుంది అంటే అర్థమైంది కోపానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ మీలో ఉన్నది కాబట్టి కోపానికి సంబంధించిన విషయాలన్నీ మీ జీవితంలో జరుగుతుంది. సో అందుకనే ఇంతకుముందు మేడం అన్నట్టుగా అక్కడికి వెళ్తే మంచిగా అనిపించట్లేదు, బాధ అనిపిస్తుంది అంటే అర్థమైంది మీ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది, వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు మీ ఫ్రీక్వెన్సీతో ఉన్నటువంటి వాళ్ళతో కనెక్ట్ అయి ఉండడం, లేక మీ యొక్క ఫ్రీక్వెన్సీ ఇంకా పెంచుకోవడం. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క సంతోషాన్ని, మీ యొక్క ప్రాపర్టీని, అదేవిధంగా మీ యొక్క ఆస్తుల్ని కానీ, మీ యొక్క సంతోషాలను కానీ, మంచి రిలేషన్స్ని మీరు అట్రాక్ట్ చేసుకుంటారు. ఎప్పుడు అంటే మీ యొక్క ఫ్రీక్వెన్సీని ఆ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ చేసినప్పుడు. సో కాబట్టి ఇలాంటి ఫ్రీక్వెన్సీలు పెంచుకోవడం కోసం చాలా మార్గాలు ఉన్నాయి. బట్ కొందరికి కొన్ని సూట్ అవుతాయి. సో ఆ సూట్ అయ్యే మార్గాలన్నీ మీరు సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్ళచ్చు. సో ఇక్కడ ఐన్స్టీన్ ఏమంటాడంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అండ్ దట్స్ ఆల్ దేర్ ఈజ్ టు ఇట్. అంటే ప్రతి ఎనర్జీ ప్రతిదీ ఎనర్జీయే. సో మ్యాచ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రియాలిటీ యూ వాంట్ అండ్ యూ కెనాట్ హెల్ప్ బట్ గెట్ దట్ రియాలిటీ. మీరు కనుక మీ ఎనర్జీ కనుక ఆ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయితే అది జరిగి తీరుతుంది. మీరు వద్దన్నా అది జరిగి తీరుతుంది. సో తను ఐన్స్టీన్ ఒకరోజు ఇది ఎలా కనుగొన్నాడంటే ఒకరోజు ఒక వీధిలో గుండా వెళ్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులు కొన్ని ప్రేయర్స్ చేస్తున్నారు అనమాట. ప్రేయర్ చేసి హమ్ చేస్తూ హ్యాపీగా జాలీగా వాళ్ళు పాటలు పాడుకుంటూ ఒక మంచి వైబ్రేషన్లో ఉంటారు. సో కాబట్టి ఆ వైబ్రేషన్లో తను కూడా ఊగిపోతూ అలా మంచి వైబ్రేషన్లో తను ఉంటాడనమాట. కాసేపటికి ఏమైతుందంటే తనకి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి అనమాట. ఆ గొప్ప ఆలోచనలు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అని ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాడు. అంటే తను ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఆలోచనలు హయ్యర్గా వచ్చినాయని తెలుసుకున్నాడు అతను. అదే ఈ ఫార్ములా. సో కాబట్టి మనం కూడా హై ఎనర్జీలో ఉండడానికి ఏం చేయాలి? మన పూర్వీకులు పెట్టినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు అవుట్డేట్ అయిపోయినాయి, పాటించలేరు. ఎందుకంటే మీకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. చూడండి వాళ్ళు పెట్టినటువంటి వ్రతాలు, పూజలు ఇవన్నీ రకరకాలన్నీ చాలా ఇబ్బందికరంగా తయారైపోయినాయి చాలా మందికి. బట్ ఇప్పుడు వచ్చినటువంటి న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్, సో ఇప్పుడైతే న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ ఎవరైతే పాటిస్తారో వాళ్ళకు చాలా క్లియర్గా, చాలా హ్యాపీగా చేసుకునే మార్గాలు ఎన్నో ఉన్నాయి. సో ఆ మార్గాలతో కనెక్ట్ అయినప్పుడు హ్యాపీగా ఆడుతూ పాడుతూ మీ యొక్క సాధన చేస్తూ మీ యొక్క ఎనర్జీని పెంచుకోవచ్చు. సో అలా కొన్ని పాత పద్ధతుల్లో ఏమైందంటే దాన్ని పాటించలేక మెకానికల్గా చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం మీద ఫోకస్ చేస్తే కనుక ఎనర్జీ వస్తుంది. మరి ఫోకస్ చేయకుండా అన్ని పనులు చేస్తున్నారు కానీ ఫోకస్ చేయట్లేదు, ఎనర్జీ ఎక్కడ వస్తుంది? సో కాబట్టి ఇక్కడ సో ఇట్ కెన్ నో అదర్ వే. దిస్ ఈజ్ నాట్ ఫిలాసఫీ, దిస్ ఈజ్ ఫిజిక్స్ అంటాడు. సో ఇదేం ఫిలాసఫీ కాదు, దిస్ ఇస్ ద ఫిజిక్స్, దిస్ ఇస్ ద సైన్స్. నువ్వు ఏదైతే ఏ ఎనర్జీకి అయితే నువ్వు ఏ ఫ్రీక్వెన్సీ అయితే ఉంటుందో ఆ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ చేస్తావో అది నీ జీవితంలో జరిగి తీరుతుంది. దానికి ఎలాంటి ఎక్సెప్షన్ లేదు, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నువ్వు వద్దన్నా జరిగి తీరుతుంది. జరుగుతున్నాయా లేదా? మీరు ఎవరన్నా బాధ కావాలనుకుంటున్నారా? చెప్పండి. మీకు బాధ కావాలనుకుంటున్నారా? కానీ వస్తుంది అంటే అర్థమైంది మీ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేస్తున్నారు. అందుకే ఈరోజు కోర్స్ టైటిల్ ఏంటంటే నీకు నువ్వే శత్రువు. నీ కష్టాన్ని నువ్వే ఇన్వైట్ చేస్తున్నావు. ఎట్లా ఇన్వైట్ చేస్తున్నావు అంటే నీ యొక్క ఎనర్జీతో. ఏ ఎనర్జీ? నీ ఫ్రీక్వెన్సీతో, నీ లో ఫ్రీక్వెన్సీతో కష్టాలని, నష్టాలని, బాధల్ని, కోపాలని అన్నింటిని అట్రాక్ట్ చేస్తున్నావు. సో అందుకని నీకు నువ్వే శత్రువు. నిన్ను నువ్వు ఎడ్యుకేట్ చేసుకున్నావు అనుకో, నీ ఫ్రీక్వెన్సీ నువ్వు పెంచుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా ఇంకో వేరే విషయం నీకు అట్రాక్ట్ అవుతుంటుంది. సో ఇక్కడ అట్రాక్షన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ యూనివర్స్లో ఎలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ అలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్తో కనెక్ట్ అవుతారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ద సైకో సైబర్నెటిక్స్ అని ఒక పుస్తకం ఉంటుంది. అందులో కూడా మీ యొక్క ఎనర్జీ అనేది మీ ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు యూనివర్స్లో ఉన్న చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. ఎవరు చెప్పరు కానీ మీ మైండ్కి ఆ కెపాసిటీ ఉంటుంది. విన్నారా? సో ఇంత అద్భుతమైనటువంటిది మన ఎనర్జీ, మన యొక్క శక్తి. సైకో సైబర్నెటిక్స్, వీటిని సైకో సైబర్నెటిక్స్ అంటారు. అంటే మనం ఎప్పుడైతే హై ఎనర్జీకి వెళ్ళిపోతామో ఆ యూనివర్స్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రతిదీ మన చుట్టే ఉంటుంది. ఎవరో మేధావులు క్రియేట్ చేసినటువంటి ఫార్ములాస్ అన్ని కూడా మనకు అర్థమవుతుంటవి. మనం చెప్పిన తర్వాత కొన్ని రోజులకు పుస్తకం చూస్తే ఆ పుస్తకంలో ఉంటాయి.
మరి మీరు చదవలేదు, ఎట్లా వచ్చినాయి అంటే మీ ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు అవి మీకు కనెక్ట్ అయినాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనలో ఉన్నాయి. మన యొక్క ఫ్రీక్వెన్సీ పెంచుకున్నప్పుడు మనం ఆ జ్ఞానాన్ని, మనం ఆ యొక్క ఆ సంపదని, ఆ యొక్క రిలేషన్ని మనం ఆటోమేటిక్గానే డిఫాల్ట్గా అట్రాక్ట్ చేసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ కాల్డ్ ద ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే మనకు అట్రాక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే ప్రతిదీ మీ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టే జరుగుతుంది. ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ, నాట్ ఆన్ హస్బెండ్, వైఫ్, ఫాదర్, మదర్ ఆర్ గాడ్. ఇక్కడ ఏంటంటే మీ ఫ్రీక్వెన్సీని బట్టే ప్రతిదీ జరుగుతూ ఉన్నది. దీనికి నా భర్త కారణం, నా భర్త చేయబట్టి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. నా భార్య కారణం, నా భార్య చేయబట్టి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. మా నాన్న చేయబట్టి నాకు ప్రాబ్లం వచ్చింది. మా అమ్మ చేయబట్టి ప్రాబ్లం వచ్చింది. మా అమ్మే అన్నిటి కారణం, నా ఫ్రెండే అన్నిటి కారణం. ఇవన్నీ కాకుండా లాస్ట్కి ఏం చేస్తాం? ఆ దేవుడే నాకు కష్టాలు తీసుకొచ్చి పెట్టింది అంటారా లేదా చెప్పండి? నిజంగా దేవుడు కోపం ఉంటుంది ఎప్పుడైనా? మరి ఎందుకు కష్టాలు ఇచ్చిండు అంటే మీరు క్రియేట్ చేసుకున్నారు ఆ ఫ్రీక్వెన్సీని. మీరు ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేసుకున్నారో దాన్ని మీరు ఆటోమేటిక్గా అట్రాక్ట్ చేశారు. మీకు ఆ శక్తి ఉంది, మీరు ఆ విషయాన్ని అట్రాక్ట్ చేసుకునే శక్తి ఉంది కాబట్టి మీరు అట్రాక్ట్ చేసుకున్నారు. మళ్ళీ పాపం హస్బెండ్ని అంటారు, వైఫ్ని అంటారు, ఫాదర్ను, మదర్ను, ఫ్రెండ్ను, లాస్ట్కి ఎవరు ఇక వీళ్ళంటే మనల్ని తిడతారు కాబట్టి దేవుడిని అనేసి పని అయిపోద్దని చెప్పి దేవుడి మీద చేస్తుంటారు. మరి నిజంగా దేవుడు కారణమా అంటే ఒక కామన్ మనకు అర్థం కాదు. బట్ ఎప్పుడైతే మీరు ఈ విషయాలను తెలుసుకుంటారో మీ ఫ్రీక్వెన్సీ కారణం అని తెలుసుకుంటారు, అప్పుడు మీ ఫ్రీక్వెన్సీని పెంచుకుంటారు. ఎప్పుడైతే మీ ఫ్రీక్వెన్సీని పెంచుకుంటారో ఆటోమేటిక్గా అన్ని జరుగుతుంటాయి. అందుకనే చాలా వరకు పూజలు ఇలాంటి కార్యక్రమాలు కొన్ని రోజులు కంటిన్యూగా చేసినటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంటాయి. ఎందుకు మంచి జరుగుతుంటాయి అంటే వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగింది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ దేవుడి వల్ల నాకు లాభం జరిగిందని. సరే ఏదైనా కానివ్వండి, తెలియకపోని వాళ్ళకి ఆ బెనిఫిట్ జరిగింది కదా. సో మరి ఇస్తే అందరికీ ఇవ్వాలి కదా. ఇవ్వడు ఎందుకు అంటే ఎవరి ఫ్రీక్వెన్సీ అయితే పెరుగుతుందో వాళ్ళకి జరుగుతుంది. అంటే వాళ్ళు చేసుకుంటారు తప్ప ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు, గుర్తుపెట్టుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు, ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని కూడా బాధ్యులను చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్, యువర్ ప్రాబ్లమ్స్. మీకు సంతోషం వచ్చినా దానికి కారణం నువ్వే, దానికి దుఃఖం వచ్చినా కారణం నువ్వే, నీకు కష్టం వచ్చినా కారణం నువ్వే, నీకు నష్టం వచ్చినా కారణం నువ్వే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అంతేకాని మన ఫ్రీక్వెన్సీ ప్రాబ్లం అంతే తప్ప ఇక్కడ గాడ్ ప్రాబ్లం కాదు, హస్బెండ్, వైఫ్, ఫాదర్, మదర్, ఫ్రెండ్ కానీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ విషయాలు మీకు చెప్తుంటే కామన్గా మామూలుగా అనిపిస్తుంటేవి, బట్ ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్లోకి వెళ్తారో ఒక్కొక్క విషయాన్ని అనుభవిస్తుంటే మీరు అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. దుఃఖం ఉన్నది, నేను ఫ్రీక్వెన్సీ పెంచుకున్నా, తగ్గిపోయింది, వావ్ సూపర్. నాకు ఆర్థిక ప్రాబ్లమ్స్ వచ్చినాయి, సో వాటిని పట్టించుకోకుండా నా ఫ్రీక్వెన్సీ పెంచుకున్నా, ఎస్ సూపర్. నా రిలేషన్ ప్రాబ్లం ఉన్నది, అక్కడ కాదు, వాళ్ళు నాతో కలిసి ఉండట్లేదు, గొడవ పెట్టుకోవట్లేదు, నా లోపల ఏదో మిస్టేక్ ఉన్నది, నా లోపల ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ పెంచుకోవాలి, పెంచుకున్నాను, రిలేషన్ సెట్ అయిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ చిన్న విషయం తెలియక చాలా వరకు వేరే వాళ్ళ మీద నిందలు వేస్తూ వాళ్ళతో గొడవ పెట్టుకొని నిజంగా ఒక దగ్గర ప్రాబ్లం ఉంటే దాన్ని సెట్ చేసుకుంటున్నారు, మళ్ళీ ఇంకో దగ్గర ప్రాబ్లం అవుతుంది. ఆఫీసులో ప్రాబ్లం ఉందనుకోండి, అక్కడ ప్రాబ్లం సెట్ చేసుకున్నారు, మళ్ళీ ఎక్కడ ఇంటి పక్కన స్టార్ట్ అయింది, ఇంటి పక్కన సెట్ చేసుకున్నారు, మళ్ళీ ఇంట్లోనే స్టార్ట్ అయింది ప్రాబ్లం. ప్రాబ్లం ఎక్కడుందో నీ వైబ్రేషన్లో ఉంది, నీ ఎనర్జీ నీ ఫ్రీక్వెన్సీలో ఉంది. కాబట్టి ప్రాబ్లం అనేది నువ్వు ఎక్కడికి పోయినా వస్తుంది. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది. అది అడ్వర్టైజ్మెంట్ ఉన్నట్టు, హచ్చుకుక్కలాగా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూనే ఉంటుంది నీ ఫ్రీక్వెన్సీ అనేది. సో నీ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకునేంత వరకు నీకు సొల్యూషన్ అనేది దొరకదు. కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో చివరిగా, ఎనర్జీ ఫ్లోస్ వేర్ యువర్ అటెన్షన్ గోస్. మీరు దేని మీద అయితే ఫోకస్ చేస్తారో మీ ఎనర్జీ అటే ఫ్లో అవుతుంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు దేనిపైన ఫోకస్ చేస్తే మీ యొక్క అటెన్షన్ అటే పోతుంది. మరి దేని మీద ఫోకస్ చేస్తున్నారు చెప్పండి? మీ జీవితంలో దేని మీద ఫోకస్ చేస్తున్నారు? కష్టాల పైన, దుఃఖాల పైన, నష్టాల పైన ఫోకస్ చేస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది? మీ ఎనర్జీ అక్కడికే పోతుంది. ఓకే, సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అలా ఫోకస్ చేయకండి. గార్డెన్లో ఎన్నో పూల తోటలు ఉన్నాయి, ఎన్నో మొక్కలు ఉన్నాయి. మరి మీరు ఒక రోజ్ ఫ్లవర్కే నీళ్లు పోస్తున్నారు అనుకోండి, ఏది పెరుగుతుంది బాగా? ఆ రోజ్ ఫ్లవరే పెరుగుతుంది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక గార్డెనర్ అనుకోండి, మీరు ఏ ఇమోషన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారో అది మాత్రమే మీ జీవితంలో మంచిగా జరుగుతుంది. సార్ మిగతా ఎందుకు జరగదు అంటే మీరు ఫోకస్ చేయట్లేదు కాబట్టి.
కాబట్టి మీ ఎనర్జీ ఎక్కడికి పోతుందంటే మీ అటెన్షన్ దేని మీద పెడతారో దాని మీకే పోతుంది. మరి మీ అటెన్షన్ దేని మీద పెడుతున్నారు? దుఃఖం మీద, కష్టం మీద. ఒక యాక్సిడెంట్ జరిగితే అక్కడికి వెళ్ళి బాగా ఇన్వాల్వ్ అయి చూస్తున్నారు. ఒక గొడవ జరిగితే అక్కడికి వెళ్ళి ఇన్వాల్వ్ అయి చూస్తున్నారు. అది ఒక మంచి విషయం జరిగితే, ఈరోజు సాయంత్రం ఒక మంచి క్లాస్ ఉన్నది, ఇక్కడికి ఎంతమంది వస్తున్నారు? అంటే ఇక్కడ విషయం ఏంటంటే మీ ఫోకస్ దేని మీద పెడతారో మీ ఎనర్జీ అక్కడికి పోతుంది. సో ఇక్కడ వెరీ సింపుల్. మనం అటెన్షన్ దేని మీద పెట్టాలి? కష్టాల మీద పెడదామా, నష్టాల మీద పెడదామా, సంతోషం మీద పెడదామా? సో ఎవరికైనా అప్పులు ఉన్నాయనుకోండి, అప్పుల మీద పెడతారా, లేకపోతే వచ్చే లాభాల మీద పెడతారా? లాభాల మీద పెడితే లాభాలు వస్తాయి. అదేవిధంగా రిలేషన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటే రిలేషన్ చెడిపోతుంది. వాళ్ళతో కలిసి ఉంటే మీరు ఎలా ఉంటుంది జీవితం ఊహించుకుంటే కనుక మీ యొక్క ఎనర్జీ అక్కడ ఫ్లో అవుతుంది. మీ అటెన్షన్ దేని మీద ఉంటుంది? నేను సంబంధాన్ని మంచిగా ఉంచుకోవాలనుకుంటున్నా, ఉంటే ఎలా ఉంటుంది? మేమిద్దరం ఫ్రెండ్స్ ఇలా ఉంటే బాగుంటుంది, నా వైఫ్తో కలిసి ఇలా ఉంటే బాగుంటుంది, నా పిల్లలతో కలిసి ఇలా డిన్నర్ చేస్తే బాగుంటుంది, నా పిల్లలతో కలిసి ఇలా టూర్కి వెళ్తే బాగుంటుంది, నా వైఫ్తో నా హస్బెండ్తో కలిసి ఉంటే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది ఊహిస్తే అలాంటిదే నీకు వస్తుంది. ఏంటి కష్టాలు? అసలు ఎప్పుడు నాకు ఇవే బాధలా, ఇలాంటి కష్టాలే ఉంటాయా అంటే కష్టాలు 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 అంటే ఆ ఎనర్జీ కష్టాల వైపు వెళ్తుంది. మీ జీవితంలో అన్ని కష్టాలు వస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా డెప్త్ సబ్జెక్టు. ఖచ్చితంగా మళ్ళీ మా యొక్క నెక్స్ట్ లెవెల్ కోర్సుల్లో ప్రతి దాని మీద ప్రాక్టీస్ ఉంటుంది. మీ యొక్క ఎనర్జీ సిస్టమ్ ఎలా చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చాలా సింపుల్, చాలా అర్థమైనట్టుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు ట్రాన్స్ఫర్మేషన్ అవుతారో ఆ రిజల్ట్ మీరు పొందుతారు.